ओम शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थ सिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। माता पितृभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। ఈ రోజు ప్రత్యేకమైన విశేషం వేద సంస్కృతి పరిషత్ వారి అతి ముఖ్యమైన కార్యక్రమం త్రిశక్తి హరిహర త్రిశక్తి పీఠం. ఆ క్షేత్రపు ప్రాంగణంలో నేను ఈ రోజు ఇక్కడి బ్రహ్మోత్సవాలు ఆరంభం కావుతున్నప్పుడు వచ్చినందుకు గాను ఇక్కడే ఉండిపోయి ఈ రోజు జ్యోతిర్వాణి అమ్మవారి పాదాల నుంచే మనం వినిపించడం కొరకు ఆమె ముందే మనం అందరం కూర్చున్నాం. అందరికీ ఆ త్రిశక్తి ఆశీర్వచనాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ క్రమంలో ఈనాటి కార్యక్రమాన్ని అమ్మవారి దీవెనలతో మొదలు పెడుతున్నాం. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ వేద సంస్కృతి పరిషత్ వారి జ్యోతిర్వాణి ఉపన్యాస ధారా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం పెట్టుకున్నటువంటి చర్చనీయాంశము లేదా ఇతివృత్తము ఏమిటి అంటే, సాధారణంగా మనం వ్యక్తులకి జాతకాలు చెప్తూ ఉంటాం. ఆ వ్యక్తుల జాతకాలు చెప్తున్నప్పుడు అన్ని బాధలు ఎప్పుడు వస్తాయి, సుఖాలు ఎప్పుడు ఉంటాయి. చాలా మందికి ఋషులకి కూడా బాగా అనిపించింది, తెలుసుకోవాలనిపించింది అని దాని మీద పరిశోధనలు చేసింది ఆయుర్దాయం. అందువల్ల ఋషులు చాలా శ్రమపడ్డారు. ఆయుర్దాయం ఎలా అర్థం చేసుకోవాలి జాతకంలో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. జాతకం అనేది వాళ్ళు నిర్మించినప్పుడు, దాని సూత్రాలు నిర్మించినప్పుడు వాళ్ళ అల్టిమేట్ ఏము ఆయుర్దాయాన్ని కనుక్కోవడమో ఏమో అనిపిస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు అష్టకవర్గు, శోధ్యపిండం, ఆ గ్రహపిండం, ఆ పిండాల దాకా వెళ్ళి చూసుకున్నారు. కానీ ఎక్కడా వాళ్ళకి పట్టుపడలేదు. అది విధి. అందువల్ల అక్కడ ఆగిపోయారు బహుశా. కానీ దాని కారణంగా మనకి అష్టక వర్గులో సర్వాష్టక వర్గు అనే ఒక బై ప్రోడక్ట్ వచ్చింది. దానితో మనకి ఎన్నో విషయాలలో, గోచార పరిశీలనలో, మనం జాతకాలు చెప్పుకోవడంలో ఎన్నో లోతైన విషయాలు చెప్పుకునే అవకాశం కలిగింది. ఇది ఇలా ఉంటే వ్యక్తి జ్యోతిషం కన్నా ముందు మేదినీ జ్యోతిషం ముఖ్యంగా మనుషులకి అవసరంగా ఉండేది. ఆ కాలంలో వ్యవసాయం ముఖ్య ఆధారమై ఆ వ్యవసాయం కొరకు వర్షాలు ఎప్పుడు వస్తాయి, కాలం ఎలా ఉండబోతుంది, దేశంలో ఎలా ఉండబోతుంది, రాజులు ఎలా ఉండబోతున్నారు, ప్రజలు ఎలా ఉండబోతున్నారు అనే మేదిని విషయ సంబంధంగా మనకి ఋషులు ఎన్నో విషయాలు చెప్పారు. సంహితల్లో చెప్పారు. హోరాశాస్త్రంలో సూత్రాలు ఎందుకు లేవు అని ఒకసారి మనకు ఆలోచన రావాలి. ఎందుకు లేవు అంటే, హోరాశాస్త్రంలో వ్యక్తిగత జ్యోతిషానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటే సంహితలలో దేశ గోచారానికి, ముండేన్ ఆస్ట్రాలజీకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అక్కడ సూత్రాలన్నీ చాలా తక్కువ. మనకి డైరెక్ట్ గా ఏది ఉంటే ఏమవుతుంది అనేదే ఎక్కువగా మనకి చెప్పబడుతుంది. ఈ క్రమంలో మనం నిత్య జీవితంలో జ్యోతిషం ఇంతగా ప్రబలి, వ్యక్తి జ్యోతిషం చాలా ముఖ్యమైన ఈ రోజుల్లో ఏవైనా ప్రకృతి రీత్యా వైపరీత్యాలైనా లేదా సాంఘికంగా అంటే సమాజపరంగా ఏవైనా అల్లకల్లోల అయినా అప్పుడు మూకగా సామూహికంగా కొంతమంది మరణిస్తుంటారు. ఆ మరణం, అలాంటి మరణంలో మరి వాళ్ళ వ్యక్తుల జాతకాలలో ఏముంటుంది, అది ఏమై ఉంటుంది, అది దానికి వీటికి ఏమైనా సింక్ ఉంటుందా, సింక్రనైజేషన్, అనుసంధానం ఉంటుందా, లేదా అది వేరుగా ఇది వేరుగా చూడాలా? అలాగైతే మరి మనం ప్రకృతి వైపరీత్యాల నుంచి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? వాటి సూచన మన జాతకాల్లో ఏమైనా ఉంటుందా, వ్యక్తి జాతకాల్లో? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా చాలా ఉద్భవిస్తున్నాయి. ఈ క్రమంలోనే దాన్ని ఇండివిజువల్ డెస్టినీ, తర్వాత కామన్ డెస్టినీ అని అనడం మొదలు పెడతారు. అందరికీ మామూలుగా డెస్టినీ, అందరికీ కలగలిపి ఉండే డెస్టినీ, తర్వాత ఇండివిజువల్ గా ఉండే డెస్టినీ అని కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముఖ్యంగా ఈ ఆలోచన రావడానికి గ్రహాలకు నేను ప్రార్థన చేసినప్పుడు నా కళ్ళ ముందు కనిపించింది కుంభమేళా సంఘటన. మొన్న కుంభమేళాలో ఒకరోజు తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు.
అంతకు ముందు తిరుపతిలో కూడా అలాగే జరిగింది. మంచి పుణ్యకార్యాలు, అక్కడ ఏ ప్రకృతి వైపరీత్యము ఉండడానికి వీలు లేదు. ఎంతో మంచి వైబ్రేషన్ తో శుభగ్రహాలు ఉండాలి. అలాంటి ముఖ్య సమయాల్లో మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరిగినప్పుడు వాళ్లే ఎందుకు చనిపోతారు? లేదా అలా ఎవరైనా చనిపోయే అవకాశం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని ముందు కనపడి నాకు ఆ స్ఫురణకి కలిగించాయి గ్రహాలు. ఆ కారణంగా ఈ విషయాన్ని, ఇతివృత్తాన్ని మనం ఈరోజు పెట్టుకున్నాం. ఈ విషయంగా మనకి ఈరోజు మేము మాట్లాడతాము అని చెప్పేసి ముందే నాకు టెలిఫోన్ కూడా చెప్పి కొంతమంది మిత్రులు ముందుకు వచ్చారు. వారిలో ముఖ్యంగా ఒకసారి మనకి ప్రత్యేకంగా సిద్ధాంతపరంగా చెప్పినటువంటి బొర శ్రీ వెంకటేశ్వర సిద్ధాంతి గారు కూడా, ప్రధాన్ గారు కూడా మనకి చెప్పారు ఈరోజు. వారిని కొంచెం తర్వాత రమ్మన్నాను. అలాగే మన గురువు గారు ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు కూడా తను ప్రత్యేకంగా కాస్త ఎక్కువసేపు చెప్తాను అన్నారు. వారిని కూడా దయచేసి 9:10 తర్వాత మీరు ఉంటే అందరం ఉంటామని చెప్పేసి చెప్పాను. ఈలోగా మనకి డాక్టర్ జయశ్రీ గారని కూడా ఉన్నారు. ఆవిడ గారు కూడా మనకి చెప్తానున్నారు. అందరివి మనం విందాం. వింటూ ఇప్పుడు కూడా స్పాంటేనియస్ గా ఆశువుగా మీరు కూడా ఏవైనా మీ అనుభవాలు పంచుకోవాలనుకున్నా, మీ పరిశీలనలు పంచుకోవాలనుకున్నా దయచేసి ముందుకు రండి. ఈ క్రమంలో అందరం ఈ రోజు ఆ కొత్త విషయాలన్నీ విందాం. ఈ క్రమంలో మన జయశ్రీ గారిని ఈ కార్యక్రమంలో ఆరంభంగా తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం గురుగారు, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ గురుభ్యో నమః. అయితే ఈ రోజు ఇతివృత్తంలో ముఖ్యంగా మీరు అన్నట్టు కుంభమేళాలో జరిగిన జన నష్టం అయిండొచ్చు. ఇలాంటి జన నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మీరు అన్నారు కదా. ఆ ఇతివృత్తం ఆధారంగానే నేను అంటే నా పరిశీలనలో నేను చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా నేను. అయితే ఏంటంటే ఇక్కడ రోహిణి శకటల భేదనం అని చెప్పేసి ఒక విషయం ఉంది. ఇది మనకు రామాయణ కాలంలో, తర్వాత మహాభారత యుద్ధ కాలంలో కూడా ఈ విషయాన్ని బాగా గమనించారు అప్పట్లో. అంటే ఆకాశంలో కనిపించిన ప్రతిసారి వీటి గురించిన ఒక చర్చ ఆ టైంలో జరిగింది. రామాయణ కాలంలో కూడా గ్రహ సముదాయాన్ని చూసి దశరథ మహారాజు అనుకున్నారట, ఈ నక్షత్ర సమూహం ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏదో ఘోర విపత్తు జరగబోతుందని ముందుగానే అంచనా వేశారట. అయితే అంచనా వేసి తను అంటే ముఖ్యంగా ఈ రోహిణి శకట భేదనం అంటే ఏంటంటే శనీశ్వరుడు రోహిణి నక్షత్రంలో సంచరించే టైంలో మనకు జరిగే విపత్తులు ఏంటి అనే విషయమై నేను కొంత పరిశీలన చేశాను. దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ ఈ రోజు. నేను ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించిన విషయాలు నేను చాలా సేకరించాను. దశరథ మహారాజు కూడా తన ఈ విషయాన్ని చెప్తూ ఈ సంకటాన్ని ఎలా నివారించుకోవాలని ఆలోచిస్తూ శనీశ్వరుని ప్రార్థించిన శ్లోకాలు కొన్ని మనకు కనిపిస్తుంటాయి. అలాగే మనకి మహాభారతంలో, రామాయణంలో కూడా వీటికి సంబంధించిన కొన్ని శ్లోకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి ఇతివృత్తంగా ఆధారంగా చేసుకొని నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అయితే ఇక్కడ ఏంటంటే సంస్కృత భారతంలోని ఉద్యోగ పర్వంలో కూడా ఈ రోహిణి శకట భేదనం గురించి మనకు అక్కడ ఉంది. అసలు మన పురాణాల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం గమనిస్తే కనుక చాలా వరకు పురాణాలన్నీ కూడా పుక్కిట పురాణాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పురాణాలలో ఉన్న విజ్ఞానాన్ని నిగూఢతని ఎవరు అర్థం చేసుకోలేరు ఇప్పటి వరకు కూడా. అందులో ఉన్న నిగూఢాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఆ విజ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, మనకి పురాణాల్లో ఈ కథల రూపంలో మనకు ఈ సమాచారాన్ని ఎంత అద్భుతంగా నిక్షిప్తం చేశారనే విషయం మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా నేను కొన్ని పాయింట్స్ ఒక ఆర్టికల్ లాగా ప్రిపేర్ చేశాను, దాన్ని అది మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఈ మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత, అంటే ఇంగ్లీష్ విద్యా విధానం ద్వారా వచ్చిన తర్వాతనో, లేదంటే ఇతర మతాల ప్రచారం వల్లనో, మనం నేర్చుకోకపోవడం వల్లనో, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పకపోవడం వల్లనో, మనం నేర్చుకొని ముందుకు వచ్చి ఆ విషయాన్ని తెలుసుకోకపోవడం వల్లనో, కొంత పురాణాల పట్ల, మన వేద వాంగ్మయం పట్ల అంత అవగాహన ఉండట్లేదు. అయితే ఈ మధ్యన ఈ మన వేద వాంగ్మయం గురించి, పురాణాల గురించి, వీటన్నిటి గురించి కొంత చర్చ జరుగుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది కూడా ఎంతో కొంత అది బయటికి వస్తుంది. మన ఇలాంటి చర్చ గోష్ఠుల వల్ల కూడా ఈ కొంత పురాణ విద్యలు అనేటివి, జ్యోతిశాస్త్రం అంటే వేదాలకు అంగమైన ఈ షడంగాల్లో ఒక భాగమైన జ్యోతిశాస్త్రాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఏంటంటే ఈ
రోహిణి శకట భేదనం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ రోహిణి శకట భేదనం అనేది చాలా మంది నమ్మరు ఇదేంటనేది. అప్పట్లో ఋషులు లేదా ఈ బ్రాహ్మణులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చెప్పారా, పిచ్చి రాతలు రాశారా అని చాలా మంది హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయం గురించి మాట్లాడితే. అంతేందుకని మన జాతి గురువైన భరత జాతి గురువైన వశిష్ఠుడి గురించి కూడా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, మన ఋషుల గురించి వాళ్ళ గురించి కూడా. అయితే పురాణాల్లో ఉన్న విషయాలే కట్టుకథలు కావని, ముఖ్యంగా వాటిలో ఉన్న ఖగోళ రిఫరెన్స్లను ఆయా సమయాల్లో జరిగిన ఘటనలు అబద్ధాలు కావని మన ప్రాచీనులు మన కోసం వాటిని భద్రంగా రికార్డ్ చేసి పురాణ రూపంలో ఉంచారు. అయితే మనమేమో వాటిని అంత తెలుసుకోలేకపోతున్నాం. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ మధ్య కాలంలో చేస్తున్నాము. అయితే సూర్య సిద్ధాంతంలో కూడా ఈ రోహిణి శకట భేదనం గురించి ఇలా రాసింది. వృషే సప్తదశే భాగే అస్య మయ్యేంష కద్వాయాత్ వీక్షసో అభ్యోదికో విద్వాత్ రోహిణ్యా శకటాం తుసా అని చెప్పి రాస్తుంది. సంస్కృతంలో రాస్తుంది ఇది. అది నేను కొన్ని తెలుగులో రాసుకొని మీకు చెప్తాను. అంటే వృషభ రాశిలో 17వ డిగ్రీలో 2 అంశాల కంటే కొద్దిగా ఎక్కువ విక్షేపణం దక్షిణం వైపుగా ఉన్న గ్రహం రోహిణి శకటాన్ని భేదిస్తుందంట. అంటే ఏంటంటే ఈ 2000 సంవత్సరాల క్రితమే ఆనాడు వరహామిహిరుడు తన బృహత్ సంహితలో రోహిణి శకట భేదాన్ని గురించి ఇలా ప్రస్తావించాడనమాట. రోహిణి శకట మర్కనందనో యది భిన్నత్తి రుదిరో వంశికి కిం వదామి యద నిష్ట సాగరే జగత్శేష ముపయుతి సంక్షయాం అని చెప్పారు. అంటే ఏంటంటే ఇక్కడ అర్కనందుడు అంటే శనీశ్వరుడు, రుదిరుడు, కుజుడు మీకు అందరికి తెలిసిన విషయమే. శిఖి అంటే తోకచుక్క లేదా కేతుతో అనుసంధానం చేశారు ఇక్కడ. అయితే వీటి వల్ల ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి, ఆ ఉపద్రవాల వల్ల జరిగే నష్టం ఏంటనే విషయాన్ని ఇక్కడ మనకి వరహామిహిరుడు తన బృహత్ సంహితలో వివరించాడు. అయితే రోహిణి నక్షత్ర మండలం మధ్యలో 5 నక్షత్రాలు ఒక త్రికోణాకారంలో ఉంటాయట. ఆ త్రికోణాకారాన్నే రోహిణి శకటం అని అంటావట. ఇందులో ఉన్న ఆల్ఫా, ఎప్సిలాన్, గామా, టరి అనే నక్షత్రాల మధ్య నుండి శని గాని, కుజుడు గాని, శిఖి గాని లేదంటే కేతువు గాని ఆ గ్రహాలు సంచరించేటప్పుడు రోహిణి శకట భేదనము అనబడుతుందట. అయితే ఇక్కడ ఈ విపత్తులు ఇది తర్వాత చెప్తాను. అయితే శుద్ధ నిర్వచనం ప్రకారం రోహిణి శకటంలో నుంచి శని సంచారం సరిగ్గా 2 డిగ్రీల దక్షిణ డిక్లైనేషన్ లో జరగకపోయినా ప్రతిసారి శని గ్రహం రోహిణి నక్షత్రంలో సంచరిస్తూనే ఉంటుంది, మనకు తెలుసు. అయితే ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి రోహిణి శకటం అంటే శనీశ్వరుడు మనకి రోహిణి నక్షత్రం వృషభ రాశులకు వస్తూ ఉంటాడు. అయితే అలాగే నక్షత్రాల మధ్యలో త్రికోణం ఉన్న ప్రాంతం మీదుగా ఒకేసారి శని, రాహువు, కుజుడు ఈ ముగ్గురు కూడా ఒకేసారి వెళ్ళే టైం కూడా ఉందంట. కానీ అయితే ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట. అయితే అలా జరిగినప్పుడు మహాప్రలయం లాంటిది వస్తుందట అక్కడ. అయితే ఈ శనీశ్వరుడు కి కేతువు లేదంటే రాహువు, కుజుడు వీళ్ళు సహాయకారుగా ఉంటుంటారంట ఆ సమయాల్లో. కాకపోతే ఇది కొన్ని వేల సంవత్సరాలకి ఇలాంటి కాంబినేషన్ వస్తుందట. కానీ చాలా అరుదుగా జరుగుతుందంట ఇది. అయితే శని గాని లేదంటే కుజుడు గాని రోహిణి నక్షత్రాన్ని తాకిన ప్రతిసారి చరిత్రలో ఒక భయంకరమైన వినాశనం జరుగుతూనే ఉందట. ఇది నమ్మలేని నిజాల్లో ఒకటి మనం భావించవచ్చు. పురాణాల్లో చెప్పబడిన విషయాలు మనకు కళ్ళ ముందు అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఈ ఘటనలు ఏంటని కొన్ని విషయాలు పరిశీలనలో తీసుకున్నాను, వాటిని చర్చించుకుందాం. అంటే ఇక్కడ శనీశ్వరుడు మనకు ఎవ్రీ 30 years 30 సంవత్సరాలకు ఒకసారి రోహిణి నక్షత్రాన్ని స్పర్శిస్తూ ఉంటాడు కదా, ఆ టైంలో జరిగే ఘటన మనం తీసుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి తాను వృషభ రాశిలో 17వ డిగ్రీలో అంటే రోహిణి నక్షత్రం 3వ పాదం అని అనుకోవచ్చు. అది ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను నేను ఇక్కడ అన్ని ఒకేసారి గుర్తుండవు కాబట్టి పేపర్ పైన పెట్టుకున్నాను, వాటిని మీకు వినిపిస్తాను. అంటే ఈ మధ్య కాలంలో శనీశ్వరుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయం మే 2001-2002 వరకు ఆ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు. అప్పుడే ఖచ్చితంగా సెప్టెంబర్ 11, 2001 అమెరికా ట్విన్ టవర్స్ సంఘటన జరిగింది. ఈ సంఘటన వల్ల 5,000 మంది శిథిలాల కింద పడి కనిపించకుండా పోయారు. చాలా ప్రాణ నష్టం జరిగిందని అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత అమెరికా పౌరుల్లో వచ్చిన కొన్ని భయాలు, అనుమానాల వల్ల భారతీయులు ఎంతో హింసకు గురయ్యారు.
అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద ఘోరంగానే మనం భావించవచ్చు. దీని ఫలితంగా ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఇంకా యుద్ధం సాగుతూనే ఉంది. అయితే సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో గుజరాత్ లోని ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చి 30,000 మందికి పైగా చనిపోయారు. ఎంతో మంది నిరాశ్రులైనారు. ఎన్నో సంస్థలు కూడా ఆ టైంలో వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అదే సమయంలో నేపాల్లో నారాయణిహితి అనే రాజభవనంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన తల్లిదండ్రులని దారుణంగా చంపాడు. తండ్రి బీరేంద్రను, తల్లి ఐశ్వర్యాదేవిని, ఇంకా తన కుటుంబంలోని 9 మందిని కూడా తనకు పిచ్చి పట్టినట్టు అనుకోవచ్చేమో దారుణంగా వాళ్ళందరినీ చంపేశాడు. ఆ టైంలో చంపేసి తను కూడా షూట్ చేసుకుని తను చనిపోయాడు. ఇది ఎందుకు జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఏదైనా గ్రహం ఆవగించి తను వాళ్ళందరినీ చంపేశాడా ఏందనేది ఆ విషయం మనకి ఇప్పటివరకు ఇంకా తేలేదు అది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి జరిగింది. WTC టవర్స్ సంఘటనకు ప్రతీకార చర్యగా అల్ ఖైదా తాలిబాన్ నెట్వర్క్ ని నిర్మూలించే ఉద్దేశంతో ఇది జరిగింది. ఇదంతా ఒక 1 year లో, అంటే 2001 నుంచి 2002 వరకు, అంటే శనీశ్వరుడు 17 degrees రోహిణి నక్షత్రంలో 17వ డిగ్రీ అంటే 3వ పాదంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. సరిగ్గా అదే సమయంలో న్యూయార్క్ లో ఒక జెట్ విమానం కూలిపోయి 260 మంది హతులయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13/12/2001 రోజున భారత పార్లమెంట్ మీద కూడా ఉగ్రవాద దాడి సరిగ్గా అదే టైంలో సంభవించింది. అంతకు ముందు అంటే ఏప్రిల్ 1972, జూన్ 1973 వరకు మళ్ళీ రోహిణి 30 సంవత్సరాలు తిరిగేసి వచ్చి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోహిణి నక్షత్రంలో శని సంచారం చేస్తున్నప్పుడు, రోహిణి నక్షత్రాన్ని స్ఫురిస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు. 1971లో సివిల్ వార్ జరిగింది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర రాజ్యాంగం అయిపోయింది. 1972లో నికారాగ్వా అనే ఒక ప్రాంతంలో అతిపెద్ద భూకంపం వచ్చి చాలా జన నష్టం జరిగింది. అక్కడ 10,000 మందికి పైగా చనిపోయారు. 20,000 మందికి పైగా చాలా మంది గాయపడ్డారు. ఇంచుమించు 30,000 మంది వరకు కూడా వాళ్ళ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు ఆ టైంలో. 1973లో ఈజిప్ట్ అండ్ సిరియా, తర్వాత ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. WTC సెకండ్ భవనం ఏదైతే కూలిపోయిందో ముందు అనుకున్నట్టు, ఆ భవన నిర్మాణం ఇప్పుడు పూర్తయిందనమాట. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత 2001లో కట్టిన 30 సంవత్సరాలకి కరెక్ట్ గా 2001లో మళ్ళీ అది ధ్వంసం అయిపోయింది. అంతకు ముందు జూన్ 1942, జూన్ 1943 మధ్య మళ్ళీ శనీశ్వరుడు రోహిణి నక్షత్రాన్ని స్ఫురిస్తున్న సమయంలో మళ్ళీ జరిగిన కొన్ని సంఘటనలు. దాదాపు 17 లక్షల మంది యూదులు చంపబడి హోల్కాస్ట్ అనే సంఘటన జరిగి చాలా పెద్ద జన నష్టం జరిగింది. మహా విధ్వంసంగా మారిపోయింది. అప్పుడు ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఒక సైన్స్ చేత ఆ మధ్యనే కొత్తగా కనుగొనబడ్డ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ విధ్వంసం వల్ల చాలా జన నష్టం జరిగింది. అదే సమయంలో మనకి 2వ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఈ యుద్ధంలో కూడా 10 కోట్ల మందికి పైన చాలా పెద్ద జన నష్టం జరిగింది. ఆ టైంలో భూమి భారం చాలా వరకు చాలా తగ్గిపోయింది. అప్పుడు జరిగిన ఘోరాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా మందికి తెలుసు. అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు కదా, అందుకే సెకండ్ వరల్డ్ వార్ తో అక్కడితో ఆపుతున్నాను. దాని తర్వాత మనకు మళ్ళీ 1912-13 ఆ టైంలో కూడా 17వ డిగ్రీలో, అంటే ఆ 1 year రోహిణి నక్షత్రాన్ని మళ్ళీ శనీశ్వరుడు స్ఫురించినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ 1912, ఆగస్టు 13 వరకు అనుకుందాం, 1913 వరకు. అప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఇక్కడ 1912 మనము ఆ టైంలో ప్రమాదాల సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ డిజాస్టర్స్ అని అన్నాము. ఎందుకంటే సరిగ్గా అప్పుడే ఏప్రిల్ 1912లో టైటానిక్ షిప్ అనేది ఒకటి ఓడ నీట మునిగిపోయి ఒక 1,500 మంది వరకు నీట మునిగిపోయి చాలా జన నష్టం జరిగింది. అందులో మన గుంటూరు వాస్తవ్యులు కూడా 2 ఉన్నారని చెప్పబడింది. అది ఎంతవరకు నాకు కూడా తెలియదు. నేను సేకరించిన సమాచారంలో అది ఉంది. తర్వాత ఓటమాన్ సామ్రాజ్యం బాల్కాన్ యుద్ధం కూడా ఆ టైంలోనే జరిగింది. ఈ యుద్ధం ఫలితంగా దాదాపు 5 లక్షల మంది చనిపోయారట. చైనా విప్లవం జరిగింది, నవశకం మొదలైంది. ఈ విప్లవంతో దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారట. జపాన్ లో మొయిజీ నగరంలో ఆ వంశ రాచరిక మొత్తం అంతమైపోయింది అప్పటితో. తర్వాత వైస్రాయ్ లార్డ్
హార్డిన్స్ చంపడానికి బెంగాల్లో మన స్వాతంత్ర యోధులు వేసిన ఢిల్లీ కుట్ర కూడా ఆ టైంలోనే జరిగింది. తర్వాత అంతకు ముందు మళ్ళీ జూన్ 1884 ప్రాంతంలో మళ్ళీ రోహిణి నక్షత్రాన్ని శనీశ్వరుడు స్ఫురించినప్పుడు జరిగిన కొన్ని విషయాలు. ఆ సమయంలో 26/8/1883 ఇండోనేషియాలో క్రీట్ లో ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆ పేలుడు ధ్వని 4800 కిలోమీటర్ల వరకు వ్యాపించిందట. అంటే అది ఎంత పెద్ద పేలుడో మనం ఊహించవచ్చు. ఆ దెబ్బకు దాదాపు 36,000 మంది చనిపోయారంట అక్కడ ఉన్న ద్వీపంలో వాళ్ళు. ఆ ద్వీపం దాదాపు 4/3 వంతులు నీట మునిగిపోయిందట ఆ టైంలో. తర్వాత కోల్చెస్టర్ ద గ్రేట్ ఇంగ్లీష్ ఎర్త్ క్వేక్ అనబడే ఒక భూకంపం కూడా ఆ టైంలోనే వచ్చిందట అక్కడ యునైటెడ్ కింగ్డమ్ లో. అయితే ఇక్కడ కూడా చాలా వరకు జన నష్టం జరిగింది ఆ టైంలో. తర్వాత దానికి అంతకు ముందు మళ్ళీ 1854 అండ్ ఏప్రిల్లో, ఇది మే ఏప్రిల్ మధ్యలో 1854-55 మధ్య కాలంలో కూడా రోహిణి నక్షత్రంలోకి మళ్ళీ శనీశ్వరుడు సంచరిస్తున్న టైంలో పెద్ద మంచు పొగ కమ్ముకొని 2 ఓడలు ఒకటినొకటి గుద్దుకొని ఎస్ఎస్ ఆర్టిక్ అనే ఒక విలాసవంతమైన పెద్ద ఓడ న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే తీరంలో మునిగిపోయిందట. ఇక్కడ కూడా చాలా వరకు జన నష్టం జరిగింది మనకు. తర్వాత గ్రేట్ ఫైర్ ఆఫ్ న్యూ క్యాటలాండ్ గేట్ హెడ్స్ అనే ఒక నార్త్ అమెరికాలో అప్పట్లో ఒక ఘోరమైన ఒక ట్రైన్ అన్నమాట బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉండేది. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తున్న ట్రైన్ ఏంటంటే కుప్పకూలి ఆ నీట మునిగి ఆ ట్రైన్ లో ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా అక్కడ అంత పెద్ద జన నష్టం జరిగింది. దాన్నే గాస్కోనైడ్ నది బ్రిడ్జ్ ఉదంతం అని కూడా అంటూ ఉంటారు. తర్వాత రష్యా ఓటమికి దారితీసిన క్రిమియా యుద్ధం కూడా అదే టైంలో జరిగింది. ఇందులో దాదాపు 8 లక్షల మంది వరకు చనిపోయారు. ఆ టైంలో కూడా భూమికి భారం చాలా తగ్గిందట. తర్వాత లాంగ్ బీచ్ న్యూయార్క్ అనే దాంట్లో పౌచత్తర్ అనే చోట ఒక పెద్ద ఓడ మునిగి 500 మంది వరకు చనిపోయారంట. అదే తర్వాత మన భారతదేశంలో సంతాల్ తిరుగుబాటు దాదాపు 15 సంతాల్ తిరుగుబాటు జరిగి దాదాపు 1500 మంది పైకి చనిపోయారు. బ్రిటన్ చేత ఈ తిరుగుబాటు అతి దారుణంగా అణచివేయబడింది ఆ టైంలో. తర్వాత దానికంటే ముందు జూన్ 1824 జూలై 1825 మధ్య ప్రాంతంలో ఆ 1 year లో మళ్ళీ శనీశ్వరుడు రోహిణి నక్షత్రాన్ని 17 డిగ్రీలో స్ఫురిస్తున్న సమయంలో 3 పెద్ద పెద్ద ఓడలు ఆ సమయంలో నీట మునిగిపోయాయంట. ఎక్కడంటే ఇది సెయింట్ పీటర్బర్గ్ అనే ప్రాంతంలో. తర్వాత గ్రేట్ సివిల్ వార్ ఒకటి జరిగింది. ఆ టైంలో ఒక సివిల్ వార్ జరిగింది. ఆర్కనాస్ యుద్ధం ఒకటి జరిగింది. బ్రిటన్ లో అశాంతి యుద్ధం ఒకటి జరిగింది. ఫ్రాంకోలో ఒక టార్జన్ అనే యుద్ధం జరిగింది. తర్వాత పోర్చుగల్ అండ్ బ్రెజిల్ మధ్యలో యుద్ధం జరిగింది. ఇలాంటి నెదర్లాండ్స్ లో ఒక యుద్ధం, ఇలాంటి చాలా జరిగినాయి ఆ టైంలో. తర్వాత మే 1796 ప్రాంతంలో మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు రోహిణి నక్షత్రాన్ని స్ఫురిస్తున్న టైంలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఈ విప్లవం సందర్భంగా దాదాపు 20,000 మంది కూడా అక్కడ జన నష్టం జరిగిందట మనకు ఫ్రాన్స్ ఆక్రమణ తర్వాత. కోఫెన్ హగ్ ఫైర్ అనేది అప్పుడే జరిగిన అంటే ఇవి తీవ్రమైన మంటలు అనమాట. జూలై 5న ఈ మంటలు మొదలయ్యి జూలై 7 వరకు, అంటే ఆ 2 days దారుణంగా 24/7 ఆ మంటలు జరిగి ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలైన ఓడలు కూడా మునిగిపోవడం జరిగిందంట ఆ టైంలో మంటల కారణంగా. తర్వాత మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు కిం వదామి యదానిష్ట సాగరే జగస్తేస ముపయుతి సంయక్షం అనేది ఇది సముద్రంలో, అంటే అనేక బాధల ద్వారా సముద్రంలో ప్రపంచం అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది అని వరహామీరుడు తన శ్లోకంలో చాలా సార్లు వివరించారు. అంటే ప్రాణ నష్టాలు జన నష్టాలు ఎలా జరుగుతాయని చెప్పి తను నిగూఢంగా, అంటే నిగూఢాన్ని మాట్లాడడంలో వరహామీయుడంత ద్రష్ట ఎవరు లేరని చెప్పొచ్చేమో. ఎందుకంటే నిగూఢార్థాలు మాట్లాడడంలో వాటి వాడకంలో సిద్ధహస్తుడి తను. అదే సమయంలో నార్త్ ఐర్లాండ్ లో తర్వాత కంబర్లాండ్ అనే బొగ్గు గనులలో కూడా చాలా వరకు జన నష్టం జరిగి చాలా బొగ్గు గనుల చాలా మంది చనిపోయారంట అక్కడ కూడా. ఈ తర్వాత జూన్ నవంబర్ ఆ ప్రాంతంలో 1765
66 ప్రాంతంలో మళ్ళీ శనీశ్వరుడు 17వ డిగ్రీలో ఉండి ఆ రోహిణి నక్షత్రాన్ని స్ఫురించినప్పుడు జరిగిన కొన్ని విషయాలు. సరిగ్గా అదే సమయంలో సైన్బర్గ్ అనే యుద్ధం జరిగింది. తర్వాత దాదాపు 1,00,000 మంది వరకు అక్కడ కూడా చనిపోయారట. బర్మాసియా యుద్ధం జరిగింది అదే టైంలో. కొన్ని వేల మంది కూడా ఇక్కడ చనిపోయారంట. మళ్ళీ అమెరికాలో అదే సమయంలో రాజకీయ విప్లవాలు చాలా జోరును అందుకున్నాయి. తర్వాత మళ్ళీ మే 1736, 37 ఆ టైంలో జరిగిన రోహిణి స్ఫురణతో జరిగిన శని సంచారము. ఢిల్లీలో మరఠ్వాడా మొఘల్స్ కి మరఠ్వాడాస్ కి యుద్ధం జరిగింది మన దగ్గర. తర్వాత పోర్చుగీస్ మరఠ్వాడా యుద్ధం జరిగింది. తర్వాత ఆస్ట్రియా టర్కీ యుద్ధం అదే టైంలో జరిగింది. తర్వాత కలకత్తాలో ఒక 2 ఘోరమైన సంఘటనలు అదే టైంలో జరిగాయి మనకు. ఏంటంటే ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. అలాగే హుగ్లీలో తుఫాను వచ్చి ఒకేసారి రావడం వల్ల, అంటే ఈ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదంట. అదే మొదటిసారి, అదే చివరి, ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ జరగలేదు. అది ఘోరమైన జన నష్టం కూడా అప్పుడు జరిగిందట అక్కడ. అలాగే జూలై 1706, 1707లో మళ్ళీ శనీశ్వరుడు రోహిణి నక్షత్రాన్ని స్ఫురించినప్పుడు నెబ్రాస్కాలో భయంకరమైన తుఫాన్లు వచ్చాయట. పోలాండ్ లో కూడా సివిల్ వార్ జరిగిందట. నార్త్ అమెరికాలో కాలనీస్ అప్పుడప్పుడే కొత్త కొత్త కాలనీస్ ఏర్పడ్డాయి కదా. ఈ కాలనీస్ కోసం కూడా ఈ ఫ్రెంచ్ కి ఇంగ్లీష్ వాళ్ళ మధ్య యుద్ధాలు స్టార్ట్ అయినాయి. అలాగే మే 1677, 78 లో మళ్ళీ శనీశ్వరుడు స్ఫురించినప్పుడు రోహిణి నక్షత్రాన్ని రష్యా టర్కీ దేశాల మధ్య యుద్ధం, జేమ్స్ టౌన్, విర్జీనియాలో బెకన్ విప్లవం, ఇలాంటివి చాలా జరిగినాయి. అమెరికా తీరంలో స్పానిష్ ఓడ ఒకటి మునిగిపోవడము, ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. అలాగే 1647, 48 మధ్య కాలంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఇలా పురాణాల్లో అంటే ఈ సమయంలో చాలా ఘోరాలు నేరాలు జరిగాయి కదా భారతదేశంలో. ఈవెన్ శివాజీకి మొఘల్ చక్రవర్తికి యుద్ధం కూడా అదే పీరియడ్ లో జరిగింది. సరే, ఇలా తవ్వుకుంటూ పోతే చాలా విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి. రోహిణి నక్షత్రానికి ఆధారాలు చరిత్రలో కనిపిస్తూనే ఉన్నాయి. కనుక మనుషుల మీద శని ప్రభావం నిజమనేది కొంత వాస్తవమేమో అని అనిపిస్తుంది. లేకపోతే ఆయన రోహిణి నక్షత్రాన్ని స్ఫురించిన ప్రతిసారి ప్రపంచంలో ఘోర విపత్తులు రావటం ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి అని గమనిస్తే, అలా సంభవిస్తాయని మన పూర్వ ఋషులు ఎన్నో విషయాలు కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితమే ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేసి రికార్డు చేసి ఉంచారు. ఇది ఎలా సాధ్యమైందని గమనిస్తే గనక ఈ రకంగా వ్రాస్తూ పోతే దీనికి అంతు కొంటూ ఉండదు. ఎన్నిసార్లు చూసినా శనీశ్వరుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్న ప్రతి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు గాని, ఘోరాలు గాని, జన నష్టం గాని, జల ప్రమాదాలు గాని, అగ్ని ప్రమాదాలు గాని, తీవ్ర జన నష్టం గాని తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా ఈ కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుస్తుంది. అయితే ఈ ఖగోళ సూచికను రామాయణ కాలంలోనే, అంటే దాదాపు 7,000 సంవత్సరాల క్రితం పూర్వమే గమనించి రికార్డు చేసి పెట్టారు మన భారతీయ ఋషులు. వాళ్ళ మేధో సంపత్తికి, వాళ్ళ మేధో శక్తికి మనము ఈ వేనోళ్ళ కొనియాడినా కానీ సరిపోము. కాకపోతే వాళ్ళు చేసిన శ్రమను మనం కూడా మన పరిశోధనలో ఈ విషయాలను మున్ముందు తీసుకెళ్లాలని ఒక భావన. అయితే మళ్ళీ భవిష్యత్తులో ఈ విపత్తు ఎప్పుడు రాబోతుందంటే మే 2031, మే 2021 ఆ టైంలో 2031, 32 ప్రాంతంలో మళ్ళీ ఈ విపత్తు రాబోతుంది. అంటే శనీశ్వరుడు ప్రభావం వల్ల దీని చార్ట్ కూడా నేను వేశాను, ఒకసారి చెప్తాను. నేను ఇది కూడా నేను దాని చార్ట్ వేసుకుంటే ఏంటంటే, సపోజ్ నేను వృశ్చిక లగ్నం వేసుకున్నాను. ఇక్కడ లగ్నంలో కుజుడున్నాడు, 2వ ఇంట ధనుర్రాశిలో గురుడు ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ వృషభ రాశిలో శని 17వ డిగ్రీలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 8 డిగ్రీలో ఉన్నాడు, కేతువు 3 డిగ్రీలో ఉన్నాడు, రవి 6 డిగ్రీలో. అంటే అన్ని నక్షత్రాలు, అన్ని స్టార్స్ ఇక్కడే ఉన్నాయి మనకు. అయితే ఇది అంటే శనీశ్వరుడు ప్రభావం వల్ల మళ్ళీ ప్రపంచంలో ఉగ్రవాదులు ఖచ్చితంగా జరుగుతాయా? అంటే కొన్ని విషయాలు అంటే నాకు తోచే నేను ఇక్కడ చెప్తున్నాను. యూదులు, అరబ్బులు, క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళ మధ్యన జరిగే యుద్ధాలు తీవ్ర రూపం దాల్చి ఆ సమయానికి ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అయితే రాబోతుందా అనేది మనం గమనించాలి. తీవ్ర ఉపద్రవాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఘోర జన నష్టం జరుగుతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ సమయంలో జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ జోస్యానికి గతంలో ప్రతిసారి జరిగిన సంఘటనలే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనం ఇంతకుముందు చర్చించుకున్నాము. అయితే ఈ చంద్రుడికి కూడా మనము కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఈ రోహిణి శకట భేదాన్ని గురించి మనకు రోహిణి నక్షత్రానికి అధిపతి అంటే ప్రజాపతి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపతికి 20 మన పురాణాల్లో నిక్షిప్తమైంది ఈ కథ కూడా.
రోహిణి నక్షత్రానికి అధిపతి ప్రజాపతి అనుకోండి. ప్రజాపతికి 27 మంది కూతురుల్లో 27 మందిని చంద్రుడి వివాహం చేసుకోవడంతో అందులో రోహిణి నక్షత్రం పైన ఎక్కువ, అంటే రోహిణి అనే భార్య పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది అని మన పురాణాల్లో కూడా వింటూ ఉంటాం, చదివాం అది. అయితే ఈ ఆమె పైన ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల మిగతా గ్రహాలకు కొంచెం కోపం ఉండడం, లేదంటే ఈ రోహిణి నక్షత్రానికి విపరీతమైన అహంకారం, మనం అనుకుందాం వాళ్ళ ఊరికల్లా అహంకారం ఉండడం ఏదో అనుకోవచ్చు ఇక్కడ. అంటే చంద్రుడికున్న 27 మంది భార్యల్లో రోహిణి నక్షత్రం అంటేనే అత్యంత ఇష్టం అని పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుకాల గూఢార్థం తీసుకుంటే యోగతంత్ర పరమైన అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రోహిణి నక్షత్రానికి ఉన్న ప్రత్యేకతను మనం అర్థం చేసుకుంటాం. కనుక అధర్మాచారాలతో ఉన్నవారు కానీ, లేదంటే అహంకార భావంతో విర్రవీగుతున్న వారు కానీ, వీరిని శిక్షించే పని శనీశ్వరుడు తీసుకుంటాడట. రోహిణి నక్షత్రానికి స్ఫురిస్తున్న ప్రతిసారి చేసి చూపిస్తున్నాడు. అంటే రాహువు గాని, లేదంటే కుజుడు గాని, కేతువు గాని మొదలైన గ్రహాలు కూడా ఇదే పనిని చేస్తున్నాయి. అంటే వీరు కూడా శనీశ్వరుడికి సహాయపడుతున్నారని అనుకోవచ్చు మనం. సృష్టిలో ఒక లాజిక్ ఉంది, గ్రహాల నడకలో ఒక లాజిక్ ఉంది, మనిషి జీవితంలో కూడా ఒక లాజిక్ ఉంది. సృష్టిలోని లాజిక్ ని ఋతువులతో గాని, వేదంతో గాని అనుకుంటే, మనిషి జీవితంలోని లాజిక్ ని కర్మతో పోల్చుకోవచ్చు. అలాగే గ్రహాల నడకలను వింశోత్తర దశ రూపంలో జ్యోతిష్ శాస్త్రం దర్శించి సృష్టిలోని సమస్త గోళాలను ఒక క్రమంలో నడుస్తున్నాయి. అవి క్రమం తప్పితే విధ్వంసం జరుగుతుంది. అలాగే మనిషి జీవితం కూడా ఒక క్రమంలో నడిస్తే బాగుంటుందని ఆలోచన. ఒక క్రమాన్ని తప్పితే కష్టాలు మొదలవుతాయి. విశ్వంలోనూ మనిషి జీవితంలోనూ ఉన్న ఈ క్రమాన్ని సమతుల్యతతో అర్థం చేసుకున్న ప్రయత్నాన్ని మన ఋషులు చేద్దాం, మనం కూడా అదే చేద్దాం. ధన్యోస్మి. మా జయశ్రీ గారు చాలా బాగా చెప్పారు. త్రిశక్తి ఆలయంలో కూర్చున్నందుకు త్రిశక్తి మీరుగా చెప్పారు. సంతోషంగా ఉందండి, అద్భుతంగా ఉంది ప్రసంగం. కాకపోతే ఇతివృత్తానికి కొంచెం డీవియేట్ అయ్యాము. కాకపోయినా మీరు ఎంతో శ్రమపడి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది, రీసెర్చ్ కి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల చాలా చాలా ధన్యవాదాలు. మరొక విషయం, ఆ వృషభమే ఆయన నీచ రాశి నుంచి ముందుకు వెళ్ళిన రాశి అవుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీచ స్థానం నుంచి అప్పుడెప్పుడే ఆరోహణ క్రమంలో ఉంటాడు శనీశ్వరుడు. రోహిణి నక్షత్రానికి సంబంధించి మీ రీసెర్చ్ కరెక్టే. అయితే 2031-32 జరిగే వాటి గురించి కూడా కొంత ఒక రీసెర్చ్ చేయాలని ఒక ఆలోచన సార్. ఇది చెయ్యాలి, చాలా కరెక్ట్, అది చెయ్యాలి మనం. అదే కాకుండా 1912 ప్రాంతంలో కూడా కీలకనామ సంవత్సరం వచ్చింది. అప్పుడు మూసీ నది కొట్టుకుపోయింది, బోలంత మంది లాస్ అయ్యారు. అదే టైం అది కూడా ఉంది. రెండవది, మీరన్న శకటభేదం అనేది చాలా టెక్నికల్ అది టాపిక్, చాలా కరెక్ట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. మనం ముందు ఇలాంటి వాటి మీద మనం బాగా చర్చలు ఇంకా దీని గురించి చాలా రాశాను సార్. మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడుకుందాం, చర్చలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మనకి మంచి విషయాలు చెప్పారు ఈరోజు. చాలా చెప్పండి రవీంద్రనాథ్ గారు. జయశ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. దయచేసి అందరూ ఉండండి, మాట్లాడే వాళ్ళు ఒకళ్ళే ఉండండి ప్లీజ్. చెప్పండి రవీంద్రనాథ్ గారు. నమస్కారం సార్, నా పేరు ధను. శ్రీ గణేష్ ముందు నేను చెప్తాను, నేను మీకు చెయ్యెత్తారు, నేను మాట్లాడమని చెప్తాను. ముందు రవీంద్రనాథ్ గారు ఏదో చెప్పబోతున్నారో చెప్పనివ్వండి. ఈ విషయం బృహత్ సంహిత వెర్స్ 31-32లో వరాహదేహుల వారు ప్రత్యేకించి ప్రస్తావించారండి. శాట్రను రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు విపరీతమైన సంఘటనలు ప్రపంచం మొత్తంగా జరుగుతాయి అని అదే చెప్తున్నారు. ఆవిడ అదే చెప్పారు. అది స్పెసిఫిక్ గా వరాహమిహిరుల వారు చెప్పారు. ఇదే కాక మహాభారతంలో కూడా వ్యాసుల వారు రాబోయే మహాభారత యుద్ధం జరగవచ్చు అని, శని రోహిణి నక్షత్ర ప్రవేశం జరుగుతోంది కాబట్టి ఈ విధమైన పరిమాణాలు ఉంటాయి అని వ్యాసుల వారు కూడా సూచించినట్టుగా మహాభారతంలో ఉంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనంజయ్ చెప్పండి, ఇప్పుడు మీదేంటి సార్? నమస్కారం సార్, చిన్న సందేశం సార్. శ్రీ గణేశాయ నమః. సభకు నమస్కారం సార్. సార్ వినపడుతుందా సార్? చెప్పండి, వినపడుతుంది. సార్, ఈనాటి విషయము వ్యక్తిగత జాతకాలు, ప్రకృతి లేదా సాంఘిక వైపరీత్యాలు, ప్రమాదాల, వ్యక్తులకు ఫలితాలు. ముందుగా చిన్న అది అమెరికా యుఎస్ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ 2024
నవంబర్ 21 టు 25 వరకు అతనికి శత్రువులు, ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, అగ్ని ప్రమాదాలు, ఆర్మీ వల్ల, పోలీసుల వల్ల ఇబ్బందులు ఉన్నందున అని 28/10/2024 రోజున ముందుగానే తెలియజేశాను సార్. ఇతని చంపడానికి గన్స్ షూట్స్ గిట్ట జరిగే అవకాశాలు జరిగాయి. మరి అగ్ని ప్రమాదాలకు, విమాన ప్రమాదాలకు ఒక దేశానికి మంచి జాతకం గల రాజు వల్ల, గ్రస్తుల వల్ల వర్తమానంలో ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతారు. అలాగే ఉదాహరణకు బంగ్లాదేశ్ లో ఒకటి షేక్ హసీనాకు పూర్వ పిఎం జ్యోతిర్వాణిలో ముందుగానే మన ప్రసంగంలో ఒక సంవత్సరంన్నర తర్వాత ఆమెకు గండాల నుండి బయటపడుతుందని చెప్పాను. అంటే 2025 జూలై తర్వాత ఆమెకు బలం పెరుగుతుందని. అలాగే కేటీఆర్ కు 2025లో అంటే అక్టోబర్ నెల నుంచి మళ్ళీ గండాలు మొదలవుతున్నాయి. ఇది సూచన మాత్రమే, ముందుగా తెలియజేస్తున్నాను సార్. అట్టి ప్రమాదానికి తక్కువగా గల మార్చగల ప్రయత్నమే జ్యోతిష్య శాస్త్ర గొప్పతనం. అలాగే భూకంపాల గురించి సంవత్సరం మొత్తంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న రోజులు ముందుగానే 2025 తీసి పెట్టాను. అందులో పెద్దది చివరి నెలలో జనవరి 2025 7వ తారీఖు 9:05 గంటలకు ఉదయం మంగళవారం టిబెట్ లో సంభవించింది. చైనా, భూటాన్, బంగ్లాదేశ్ లలో, భారతదేశంలో ఢిల్లీ, బీహార్ ప్రకంపనలు గురయ్యాయి సార్. ఆ రోజు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాగే అదే రోజు 7/1/2025 లాస్ ఏంజల్స్ లో, కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదాలకు శని, కుజ, రవి, కేతులు మేషస్, కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభరాశులు, శనికి అష్టమంలో కుజుడు సంచారము, కుజ దృష్టి శనిపై, మకర రాశి శుక్ర శని దృష్టి భూతత్వ రాశిపై, నెలలో పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమాన ఉత్తర దేశాలైన బలమైన దేశాలు, పెద్ద పెద్ద చదువులకు రాహు ఏఐకి యాక్టివ్ అవుతున్నందున సముద్రంలో జీవులకు, తుఫాన్లకు, మంచు వర్షాలకు రానున్నాయని 7/1/2025 తెలియజేశాను. శని, శుక్రులు, కుజ, కేతువులు యాక్టివేట్ అయినందున పర్వత ప్రాంతాలకు, అడవులు, వాయు భూకంపాలు, అకస్మాత్తుగా పట్టుకోవట్లేదు. మీరు ఇతివృత్తానికి సంబంధించి చెప్పట్లేదు. మీరు ఏదో మీరు చెప్పినవని చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. మనకి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి, దాంట్లో మనుషులు చచ్చిపోతారు. వీళ్ళ జాతకాల్లో చచ్చిపోతున్నట్టు ఉంటుందా? వాళ్ళు ప్రకృతి వైపరీత్యంగా ట్రంప్ గురించి కేటీఆర్ మనకేంటండి? ట్రంప్ గురించి కేటీఆర్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్, మీ ప్రొజెక్షన్స్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక పాయింట్, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, దాంట్లో మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మనుషుల జాతకాల్లో వాళ్ళు చచ్చిపోతారని ఉంటుందా? అది ప్రశ్న అక్కడ. ఆ విషయం మర్చిపోతున్నారు. అది కాదు, ముండేన్ అస్ట్రాలజీ చెప్పమనట్లేదు ఇక్కడ. మనుషుల జాతకాలకి ముండేన్ అస్ట్రాలజీ ప్రకారం జరుగుతున్న సంఘటనలు వేరుగా చెప్తాం కాబట్టి, మరి వీళ్ళ జాతకాలకి అది ఎలా సింక్రనైజేషన్ అవుతుంది, ఆ విషయాలు మాట్లాడుకోవడానికి మనం కూర్చున్నాం. మనం ముండేన్ అస్ట్రాలజీ ఏం చేస్తుందని కాదు. అందువల్ల ఆ విషయాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడు. ఓకేనా సార్? సుగుణాకర్ రావు గారు ఏమైనా చెప్తారండి? మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందా సార్? వినపడుతుంది, చెప్పండి సార్. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఈనాటి సబ్జెక్టుకు చాలా మంచి విషయాలు జయశ్రీ గారు చెప్పారు. తర్వాత అందరికీ నమస్కారాలు. ముందుగా చిన్న విషయం ఏమిటంటే, నాటి కాలంలో ముందుగా రాబోయేది అందరూ చెప్పేవారు. రాబోయేది ప్రస్తుత కాలంలో ఒక జ్యోతిష శాస్త్రానికి తప్ప మిగతా సైన్స్కు ఎవరికి కూడా భూకంపాలు రావడం, ప్రమాదాలు రావడం ఇప్పటి వరకు కనుక్కోనలేదు. ఫలానా వాళ్ళకు వస్తాయని ఇప్పటికి భూకంపం గురించి వచ్చినాక చెప్తుంది సైన్స్, కానీ ఫలానా రోజున భూకంపం వస్తుందని ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అలాగే ప్రమాదాలు కూడా కొన్నిసార్లు మీరు ఒకసారి బుధగ్రహం గురించి మనం ఆలోచిద్దాం. బుధుడు ముందుగా ఉదయించి సూర్యుడు తర్వాత ఉదయిస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముండేన్ అస్ట్రాలజీ ప్రిన్సిపల్స్ కాదు మనకు కావాల్సింది. అదే అది ఇప్పుడు చిన్న విషయం. ఆ సబ్జెక్ట్ కే అక్కడికే వస్తాను. నేను అక్కడికే వస్తాను. ఒకటే నిమిషం. ఎప్పుడైనా ప్రమాదాలు సంభవిస్తున్నాయి అంటే మన ఒరిజినల్ జాతకాల్లో కూడా బుధుడు సూర్యుడు గురించే ఎక్కువగా మనం చూసుకోవాలి.
మొన్నటి పరిస్థితి చూడండి, దాదాపు మొన్న అక్కడ ప్రమాదం జరిగింది ఎక్కడంటే మన కుంభమేళాలో. ఆ సమయంలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బుధుడు ముందుగా ఉన్నాడు, సూర్యుడు తర్వాత ఉన్నాడు మకర రాశిలో. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రవేశించే కాలంలో జనరల్ గా ఎక్కువగా ప్రమాదాలు సంభవించే సూచనలు ఉంటాయి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో. ఎందుకంటే నెక్స్ట్ సంభవించింది కూడా శని ప్రాంతంలో జరిగింది, శని యొక్క రాశిలో జరిగింది. ఇలాంటి సంభవాలు మన వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ సూర్యుడు శని వీళ్ళంతా కూడా కలయిక జాతకంలో ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని అవాంతరాలు వచ్చే సూచనలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే శని స్వామి కూడా ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. తర్వాత 4 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. 4 గ్రహాలు ముందు రాబోయే మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం, అష్టగ్రహ కూటము ఏం జరుగుతాయని చర్చించుకున్నాం. ఆ ప్రమాద స్థితిలోనే ఇలాంటి వ్యక్తిగత జాతకాలలో కూడా ఇలాంటి సంభవిస్తున్నప్పుడు ప్రమాదాలు కానీ దేశానికి సంబంధించిన ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నవి. నిత్య జీవితంలో కూడా బుధుడు ముందుగా ఉదయించి సూర్యుడు తర్వాత ఉదయిస్తే ఎక్కడైనా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువగా అవకాశం. ముందు రోజు మనం సూర్యోదయమే అవుతుంది, తర్వాతే బుధుడు ఉదయిస్తాడు. బుధుడు కనుక ఒకవేళ ముందుగా ఉదయించి తర్వాత సూర్యుడు ఉదయించే వస్తే ఖచ్చితంగా దేశంలో ఎక్కడో చోట యుద్ధం కానీ కొట్లాటలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి మనం పర్సనల్ విషయాల జాతకాలు కూడా పరిశీలించి వారి జాతకాలు కూడా మనం ఎక్కువగా పరిశీలించి ఈ విధంగా మనకు జరిగే అవకాశాలను ముందుగానే ఊహించి చెప్తే ఎక్కువ ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక చిన్న సంఘటన, పూర్వము పక్షులు కూడా చెప్పేటివి. మన రాముడు జటాయువు కలుసుకున్నప్పుడు జటాయువు చెప్పింది, నీ సీతమ్మ వారిని విందా ముహూర్తం అని ఒక ముహూర్తం ఉంటుంది, ఆ విందా ముహూర్తంలో పట్టుకపోయారు, నీకు ఖచ్చితంగా సీతమ్మ దొరుకుతుంది. ఈ విందా ముహూర్తం అన్నది ఏ వస్తువు పైన వారికి దొరుకుతుంది, కావున నీ సీతమ్మ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పడం జరిగింది. అలాగే సంపాతి కూడా ఫలానా చోట చెట్టు కింద సీతమ్మ వారు కూర్చున్నారు, ఆమె గనుక మీరు లంకలో కూర్చున్నది, ఆమె చుట్టూ రాక్షసులు ఉన్నారు, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము కూడా కొన్ని విషయాల జాతకంలో గ్రహాల కాంబినేషన్లుగా ముందుగా ఈ విధంగా శని కుజులు కలయిక కానీ లేక బుధ సూర్యులు కానీ గ్రహణాల సమయంలో కానీ అమావాస్య పౌర్ణములో ఆటుపోట్ల సమయంలో కానీ మనకు ముందుగానే ప్రమాదాలు సూచించే ఒక్క జ్యోతిష్యులకు మాత్రమే ఈ యొక్క విద్యా అధికారం ఉంది. సైన్స్కు ఈ విధంగా పరిశీలించలేదు. సైన్స్కి ఇప్పటి వరకు కూడా భూకంపం వచ్చిన తర్వాత స్కేల్ మీద చెప్పగలుగుతుంది తప్ప పలానా టైంలో భూకంపం వస్తుందని ఇప్పటి వరకు ఎక్కడ లేదు. అందుకు నాకు తెలిసిన విషయాలు నాకు చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ఆధారంగా అందరం గమనించాల్సింది ఏంటంటే, వ్యక్తిగత జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీలో దుర్ఘటనలు జరగడానికి అవకాశం ఉండే గ్రహస్థితిని కూడా చూడడం మంచిది. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు, ధన్యవాదాలండి. సుబ్బారావు గారు, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చేయెత్తారు. అవును సార్, మొట్టమొదటి విషయం ఏంటంటే చెప్పండి. ఇటువంటి ప్రమాదాలను వ్యక్తిగత జాతకాల్లో పరిశీలించగలం, ఖచ్చితంగా, అనుమానం లేదు. అది ఎలా చెప్తామంటే ప్రమాదం వలన మృతి అని చెప్తాం, అంతే తప్ప ఫలానా సంఘటన వల్ల మృతి అని మటుకు చెప్పలేము. అది కూడా చెప్పవచ్చు ప్రయత్నం చేస్తే, కానీ అది పూర్తిగా కుదరచ్చు, కుదరకపోవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా మనం మృతిని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అని శాస్త్రంలో ఒక ఇబ్బందికరమైన నిషేధం అవుతూ ఉంది. ఆయుర్దాయాన్ని గురించి చెప్పండి అంటే మధ్యాయువు లేదా పూర్ణాయువు ఇట్లాంటివి చెప్తూ ఉంటాం తప్ప మనం ఖచ్చితంగా ఆయుర్దాయాన్ని చెప్పము, తెలిసినా సరే చెప్పము. అందుచేత ఆ కారణంగా ప్రతి సంవత్సరము గోచారంతో పాటు జన్మజాతకాన్ని రెండూ కూలంకషంగా పరిశీలించి అప్పుడు మనము జరగబోయే వ్యక్తి యొక్క సంఘటనలో నాయన ఫలానా రోజు నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అవసరమైన జాగ్రత్త తీసుకో అని సూచన చేయగలము. అతను జాగ్రత్త తీసుకుంటే బయటపడతాడు, జాగ్రత్త తీసుకోకపోతే బయటపడడు. ఇది నా అభిప్రాయం.
చాలా మంచిగా చెప్పారండి, సింపుల్ గా బాగా చెప్పారు, ధన్యవాదాలు. మాలతి గారు మీరేమైనా చెప్తారా, లేకపోతే మనం సిద్ధాంత్ గారిని ఒకసారి మాట్లాడమందామా అమ్మా, తర్వాత చెప్తానండి, 2 మాటలు చెప్తాను. హా. శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ విషయాలను తప్పనిసరిగా పరిశీలించవచ్చు అని నా అభిప్రాయం. ఈ ముఖ్యంగా మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఇటువంటివి ఏర్పడినప్పుడు, అంటే విపత్తులకు సంబంధించిన ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ వచ్చినప్పుడు అవి వ్యక్తిగత జాతకాల్లో ముఖ్యంగా అష్టమంలో గనక ఏర్పడుతూ ఉంటే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇవి వాళ్ళకి అష్టమంలో ఉన్న గ్రహాల మీద గోచారంలో కానీ, అంటే ఈ ఏర్పడే కూటమిలో అక్కడున్న గ్రహాలని వాళ్ళ ప్లానెటరీ పొజిషన్స్ ని యాక్టివేట్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏ రకమైన అంటే అగ్నితత్వ రాశుల్లో అయితే అగ్ని ప్రమాదాలు, జలతత్వ రాశుల్లో అయితే జల ప్రమాదాలు, వాయుతత్వ రాశుల్లో అయితే విమాన ప్రమాదాలు, ఇటువంటివన్నీ అంటే అక్కడున్న గ్రహాలని బట్టి, అక్కడున్న రాశి తత్వాలని బట్టి మనం అంచనా వేయడానికి వీలుగా ఉంటుంది. నేను అనుకుంటా 2016లో అనుకుంటాను, ఒక స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కల్కట్టా సైడ్ ఎక్కడో ఒక నీళ్లలోకి, అంటే నదిలో ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళి మొత్తం ఒక 10 మంది దాకా కొట్టుకుపోయారు. వాటి మీద మన స్టూడెంట్స్, మన ఎంఏ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు, అది మన ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఎవరు చేశారో వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం, అది వాళ్ళందరూ కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేసి తీసుకొచ్చి అది దాన్ని రిలేట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేశారు. అది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. వాళ్ళందరి జాతకాల్లో కూడా అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్ యాక్టివేట్ అయింది. సో ఆ విధంగా తీసుకుని మనం తప్పకుండా ఎప్పుడైతే మనకి ఈ ముఖ్యంగా అష్టమంలో, షష్టంలో కానీ అష్టమంలో కానీ వ్యయభావంలో కానీ ఇవి కనుక యాక్టివేట్ అవుతూ ఉంటే ఈ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సడన్ ఇన్సిడెంట్స్ కనుక అష్టమంలో యాక్టివేట్ అవుతాయి. సో ఈ విషయం ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది ప్రాజెక్ట్ వర్క్ చెప్పడం చాలా మంచి పని అయింది. ఇలాంటివే కావాలి మనకి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మనం ఇప్పుడు సిద్ధాంతి గారికి నేను చెప్పాను ఈ సమయంలో మాట్లాడుతున్నారు గారని, అందువల్ల మనం బొరా శ్రీ వెంకటేశ్వర సిద్ధాంతి గారు ఒకవేళ దీంట్లో గ్రూప్ లో ఉంటే దయచేసి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయ్యా సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీతో కొన్ని ఈ విషయాలు పంచుకుందాం అనేటువంటి ఉత్సాహంతో నేను పాల్గొనడం జరిగింది. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో యోగానికి కూడా మనం పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని నా అభిప్రాయం. మా పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి ఎందుకండి అంటే, ఈ యోగాల యొక్క పరిస్థితి, అట్లాగే మనం ముఖ్యంగా కొన్ని పంచాంగాల్లో, మేము పిడపత్తి వారు కూడా కొన్ని పంచాంగంలో మహాపాతలు అని కొన్ని రాస్తున్నాం. దీన్ని మనం మా విద్యార్థులకు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. మహాపాతలు, ఈ యొక్క మహాపాత కాలంలో ఇటువంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు జరుగుతున్నాయి అని మేము, ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి రేమల్ల అవధానులు గారు భూకంపాల మీద చేసినటువంటి కొన్ని యొక్క విషయాలు కూడా ఇందులో మేము రీసెర్చ్ గా తీసుకోవటం జరిగింది. ఆ మహాపాతలు, అట్లాగే గండ అతిగండ యోగాలు, ఇట్లా వాటికి పెట్టినటువంటి పేర్ల ద్వారానే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనేటువంటిది మా పెద్దలు చెప్పినటువంటి అభిప్రాయం. వీటి మీద మనం బృహత్ సంహిత వీటిలో కూడా మనం కొంచెం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మహాపాత కాలంలో కూడా మనం ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని ముహూర్త విషయానికి ఉంది. అట్లాగే ఈ పెద్ద సునామీలు వచ్చినటువంటి భూకంపాలు, సునామీలతో మనకి నష్టపోయినటువంటి కొన్ని ఎక్కువ మంది, అంటే 6.5, 6 అంటే 7 వరకు వచ్చినటువంటి భూకంపాల విషయంలో కూడా మనం దీని గురించి మనం బాగా తెలుసుకున్నాం అండి. కాబట్టి దీని మీద కూడా కొంచెం ఎవరైనా కొంచెం బాగా పరిశ్రమ చేస్తే చాలా బాగుంటుందని. ఇటువంటి మహాపాతలు అన్ని యొక్క పంచాంగాల్లో ఉండవు. ముఖ్యంగా చెప్పాలంటే మన పిడపత్తి వారి పంచాంగం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ పిడపత్తి వారి పంచాంగంలోను మా పంచాంగంలోను ఈ మహాపాత కాలాలు మేము ఇస్తున్నాం. ఆ కాలంలో ఇటువంటి ఉపద్రవాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనికి, యోగానికి, అలాగే అమావాస్యకి, పౌర్ణానికి దగ్గరలోను ఇవి బాగా జరిగేటువంటి అవకాశాలు. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి అక్కడ యోగకరణాల యొక్క సంయోజన కూడా ఇక్కడ బాగా ఉపయోగపడుతోంది. ఇక్కడ ఎందుకంటే మొన్న మనకి జరిగినటువంటి కుంభమేళాలో వృశ్చిక లగ్నంలో ఈ యొక్క
తులా లగ్నంలో ఇది జరిగింది. తులా లగ్నం నుంచి వృశ్చిక లగ్నానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అప్పటికి ఉన్నటువంటి ఒక చక్రాన్ని వేసుకున్నట్టయితే అది అప్పుడు కరెక్ట్ గా శకుని యొక్క మనకి యొక్క కరణం నడుస్తోంది. అది తులా లగ్నం. అట్లాగే రోహిణిలో ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్దలు చాలా మంది చెప్పారు రోహిణి శకట ఇవన్నీ. అప్పుడు అక్కడ రోహిణిలో ఉన్నటువంటి మన బృహస్పతి, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి మళ్ళీ శని, అట్లాగే కోణంలో ఉన్నటువంటి రవి, ఇట్లాగే వీటి యొక్క పరిస్థితి అంతా కూడా కోణంలో ఉన్నటువంటి రవిచంద్రుడు, వీటి యొక్క పరిస్థితి వల్ల ఇటువంటి పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఎక్కువగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. దీని మీద కూడా మరింత మనం చాలా లోతుగా వేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం అండి. అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియపరుచుదామని మీతో నేను పంచుకోవడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్. కరెక్ట్ గా మీరు ఏ పాయింట్ అయితే మనం అనుకుంటున్నామో ఆ పాయింట్ కి వచ్చారు. సాధారణంగా ఇదే విషయంలో ఈరోజు మధ్యాహ్నమే మన గురువు గారు వెంకటేశ్వర శర్మ గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. వారి జ్యోతిర్వాణి కూడా విందాం. ఎంబి శర్మ గారు ఇప్పుడే సిద్ధాంత్ గారు చెప్పారు, మీది తర్వాత కంటిన్యూ చేస్తే మనం ఇంకా ఈజీగా అందరం ఇంకా కూడా మాట్లాడతారు. దయచేసి మీరు మాట్లాడండి. సభకు నమస్కారం. ఆడియో బాగుందా? ఆడియో బాగుంది, చెప్పండి. అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రయాణాలు చేస్తుంటే ఒంటిగా ఉన్నప్పుడు ఆలోచనలు చేస్తుంటే రకరకాల ఆలోచనలు నాకు కలుగుతుంటాయండి. కలసికట్టుగా గేట్లో పడి చచ్చిపోతారు కొంతమంది. ఎందుకు? సరే, ఓ కుటుంబ సభ్యులు అంటే ఏదో ఉపద్రవం వచ్చింది, వాళ్ళకి ఏదో మనసు అదైపోయింది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏదో చేసుకోవడం అనేది ఒక రకం. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఒక హెలికాప్టర్ ప్లేన్ క్రాష్ లో కూడా చాలా విఐపీస్ అట్లా పోయారు. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి కుంభమేళ సంఘటనలో కూడా తులా వృశ్చిక లగ్నాలలో ఇప్పుడు సిద్ధాంత్ గారు చెప్తున్నప్పుడు జరిగింది. కానీ అందులో చనిపోయిన వారు 30 మంది 60 మంది దానిగా గాయాలయ్యారు. వాళ్ళ ప్రాణాలు పోలేదు. వాళ్ళకి ప్రాణాలు దక్కినాయి, వీళ్ళకి ప్రాణాలు పోయినాయి. వీళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరెవరో, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో, మిత్రులు ఎంతమంది ఉన్నారో, ఎవరు ఎంతమంది ఉన్నారో, వీళ్ళంతా ఒకే దగ్గర ఒకే టైంలో అలా చావాలి అని ఏం రాసి పెట్టున్నది. ఎందుకు అలాంటి ప్రమాదాలు రావడం వేరండి. అది రోహిణిలో శని తిరిగినా రావచ్చు, ఇంకేదైనా జరిగినా రావచ్చు. కానీ ఈ చావడం అనేది ఏంది అనేది కూడా ఒకటి మనం ఆలోచించుకోవాలి. అయితే నేను సింపుల్గానే చెప్తున్నాను. సామాన్యంగా ఒక జాతకుడు పుట్టాడంటేనే మనం చూసినా చూడకున్నా వానికి ఆయు నిర్ణయం అయిపోతుందండి. అల్పాయుష్యుడా, మధ్యాయుష్యుడా, దీర్ఘాయుష్యుడా. తర్వాత మన జాతకంలో మనం బాగా పరిశీలించవలసింది లగ్నాలు, భావాలు, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికన్నా వాడు పుట్టిన సమయము, ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రము, ఏ యోగము, ఏ కరణం అనే దాని మీద కూడా ప్రభావాలు అన్ని ఏ రకమైన అది శుభానికి కానీ అశుభానికి కానీ వాటి యొక్క ప్రభావాలు బాగా చూపుతాయని మనం భావించాలి. అట్లాగే కొన్ని తిథి వార నక్షత్రాలతో కూడా కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి. జాతకంలో కూడా వాడు దుర్ముహూర్తంలో పుట్టాడా లేకపోతే ఎట్లా పుట్టాడు ఏమిటో అవన్నీ మనం పరిశీలించితే అది వేరు. అయితే కొన్ని అన్ప్రెడిక్టబుల్ అండి. అవన్నీ మనం ఇలా జరిగితే వీడికి ఏదో ప్రమాదంలో ఈ విధంగా చనిపోతాడని చెప్పవలసిన అవసరం లేదు. అంత విద్య మనం నేర్చుకోవద్దు. ఉన్నంతలో మనం శుభంగానే చూసుకోవాలి. అయితే ఈ విచిత్రం ఏంటంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి వీళ్ళు బలైపోతారు. అలాగే బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ప్రమాదంలో కానీ, ఎయిర్ప్లేన్ ప్రయాణంలో కానీ వీళ్ళందరికీ ఏదో ఒక అయస్కాంత శక్తి, ఆ ముహూర్తం అనేది వీళ్ళందరికీ రాసి పెట్టున్న మరణానికి అందరు ఒక దగ్గరికి మ్యాగ్నెట్ గా వచ్చేస్తారా తెలియదు మనకు. నిజంగా కూడా ఆ మొన్నటి సంఘటన మాత్రం అది ఏంటి, ఒత్తిడి చేత ఏదో జరిగినటువంటి సంఘటననండి. అయితే నా అభిప్రాయంలో ఏంటంటే ఈ 9 గ్రహాలే కావండి, మనం కొద్దిగా
అప్రకాశికమైనటువంటి గ్రహాలు, ఇప్పుడు ఆయన మహాపాత యోగము అవన్నీ ఎట్లా చెప్పాడు, ధూమ్రము, శిఖి, ఇవి కూడా జాతకాలలో ఎక్కడో దగ్గర ఉంటాయండి. ఉన్నప్పుడు వాటికి ఈ రాహువో శనో వీళ్ళ యొక్క దృష్టో లేకపోతే వీళ్ళ యొక్క ట్రాన్సిట్స్ వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో మరణం అని చెప్తాడు, అపమృత్యుయోగం అని చెప్తున్నాడు, తర్వాత మరి మధ్యాయువు పరమాయువులు అన్ని ఒక నక్షత్రానికి అన్ని ఒకవేళ ఈ గండం గడిస్తే ఇంతవరకు పర్వాలేదు, ఈ గండం గడిస్తే ఇంతవరకు పర్వాలేదు, ఇవన్నీ గడిస్తే ఆయనకు పూర్ణాయువు అశీతి 80 సంవత్సరాలు బతుకుతాడు అని చెప్తాడు. అంటే ఈ సంఘటనలన్నీ కూడా ఆ నక్షత్ర ప్రభావాల మీదనే ఉంటుందో ఏమో అని మనం అనుకోవాలి. ఎవరికున్నా 27 నక్షత్రాలే, కానీ ఆ నక్షత్రం యొక్క ప్రభావాల మీద వారి యొక్క ఆయు ప్రమాణాలు, అల్పాయుసులు ఏదో ప్రమాదం అయితే దీంట్లో ముఖ్యంగా మనము కొంతవరకు సూచించుకునేటువంటి విధానం ఏంటంటే 3rd హౌస్ అండ్ 8th హౌస్ వీటి యొక్క రిలేషన్, వీటికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ చాలా ముఖ్యమండి. ప్రమాదాలకు కావచ్చు, వాడి యొక్క నిర్యాణానికి కూడా కావచ్చు, దేనికన్నా తీసుకోండి. 3rd హౌస్కు 8th హౌస్కు చాలా లింకులు ఉంటాయి. ఈ 3rd హౌస్ అండ్ 8th హౌస్ లింకులు, వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు దశలో, మహార్దశలో, అంతర్దశలో, విదేశలో, సూక్ష్మ దశలో, తర్వాత ట్రాన్సిట్స్ లో వాళ్ళకి జరుగుతున్నటువంటి యోగాలు, ఇవన్నీ కూడా చూసుకుంటే తప్ప ఆ ప్రమాదాలకు అందరూ ఒకే రకంగా, అందరని కాదు, ఆ యోగం వాడికి అల్పాయుష్ ఉన్నది, వాడు పోయే యోగం ఉంది అనే వరకు వాడు అక్కడికి టాలీ అయిపోతాడేమో అని అనిపిస్తున్నది మనకు భావన. అలాగే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అతి విచిత్రంగా ఎస్కేప్ అయిన వాళ్ళు ఉంటారు. చంటి పిల్లలు కూడా ఎస్కేప్ అయిన వాళ్ళు ఉన్నారు తొక్కిసలాట్లో. ఇప్పుడు మన జరిగిన సినిమా హాల్ దగ్గర సంఘటన, తల్లి పోయింది, ఆ పిల్లగాడు కనీసం ఏదో 20 రోజులు అయితే బతుకుతూ వచ్చాడు కదా ఒక రకంగా. ఇవన్నిటికి కూడా బలాబలాలను విశ్లేషించి చూసుకోవాల్సిన, అయితే ఇది సంఘటన జరగక ముందే మనం చెప్పలేం, సంఘటన జరగడానికి ఇతివృత్తాలు. అయితే అలాగే మొన్నటి సంఘటనలో విచిత్రం ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 3వ భాగంలో చంద్ర సంచారం జరుగుతున్నది. అదే ఉత్తరాషాఢలో బుధుడు ఉన్నాడు, శ్రవణంలో రవి ఉన్నాడు. ఈ మహాకుంభమేళ మహా పర్వదినం కింద ఎందుకు వచ్చిందంటే పుష్యబహుళ అమావాస్య నాడు శ్రవణ నక్షత్రంలో రవి ఉండగా, ఆదివారం అమావాస్య ఉండగా, దానికి ఇచ్చాం కదా అర్థోదయ మహోదయాలు అనే పర్వాలు. అందులో ఏదన్నా అవన్నీ కలిస్తే అర్థోదయం అవుతుంది. కొద్దిగా ఏదన్నా న్యూనత ఉన్నట్టయితే, వ్యతిపాత యోగం కూడా న్యూనత ఉన్నట్టయితే అది మహోదయం అని చెప్పొచ్చు అన్నట్టుగా. మనకి విచిత్రం ఏంటంటే ప్లూటో మీనరాశిలో ఉన్నాడు ఉత్తరాభాద్రలో. ఆ మీనరాశిలో ఉత్తరాభాద్రలో ప్లూటో తోటి కంజక్ట్ ఎవడవుతున్నాడు, రాహు అవుతున్నాడు. అలాగే కుంభరాశిలో ఇంద్రుడు ఉన్నాడు. మొత్తం యముడు, ఇంద్రుడు, ఈ ముగ్గురు మొత్తం మకర కుంభ మీనంలో ఉన్నారా వరుసగా. దీన్ని బట్టి చూస్తే అది ప్రమాద సంఘటన జరిగేదానికి ఇది. కానీ వ్యక్తిగత జాతకాలలో మధ్యాయువ, అల్పాయువ ఏమిటి అయితే అష్టమ భావం మీద, అష్టమ భావాధిపతి స్థానం, అష్టమ భావం మీద ఏ గ్రహాల యొక్క రిఫ్లెక్షన్ దాని మీద ఉంది, ప్రసరణ ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కూడా ఈ ప్రమాదాలను చూపించడం జరుగుతుంది. తర్వాత 3rd హౌస్కు 8th హౌస్కు ఉన్న లింకు కూడా వ్యయానికన్నా షష్టమానికన్నా 3rd హౌస్ 8th హౌస్. ఇప్పుడు మనకేం చెప్తానంటే 3rd హౌస్ లార్డ్, ఒక ఉదాహరణ చెప్తున్నా. తృతీయేషే సప్తమస్తే బాల్యే కష్టయుతచ్చదా పశ్చాత్ సౌఖ్యంచు దవతే నృపానుగమనే రతః. తృతీయాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు విశేషంగానే ఉంది, కానీ తృతీయాధిపతి అష్టమంలో ఉన్నట్టయితే రాజుల మూలకంగా వానికి మృత్యు సంప్రాప్తం అవుతుంది. ఏదో ఒక నేర పరిశోధన, ఏదో కథ అనేది. తృతీయానికి మరణానికి కూడా దాన్ని చెప్తున్నాను, ఆ యొక్క మరణ విధానాన్ని కూడా చూపిస్తున్నాడు దాంట్లో. అట్లాగే అష్టమాధిపతి
కూడా తృతీయానికి వస్తే ఒక రకంగా ఉంది, అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఒక రకంగా ఉంది, అష్టమాధిపతి వ్యయంలో ఉంటే ఒక రకంగా ఉంది, అష్టమాధిపతి షష్టమంలో ఉంటే ఒక రకంగా ఉంది. వాడికి సర్పంతో మృత్యు జరుగుతుంది అని ఉంది. అట్లా విశేషాలు చెప్తున్నాను. కానీ వీటన్నిటి కూడా ఒకటి ఏముందంటే, ప్రతి నక్షత్రానికి ఒక విపరీత నక్షత్రం ఒకటి ఉంటుందని, దాన్ని మహాశూల యోగం అంటారు. ఇప్పుడు అశ్వని నక్షత్ర జాతకులకు పూర్వ ఫాల్గుని శూలయోగ నక్షత్రం. ఆ నక్షత్రంలో ఏదన్నా పాపగ్రహం ఉన్నట్టయితే వాడికి కొద్దిగా ఇబ్బంది. వాని జన్మ నక్షత్రం నుంచి కొన్ని నక్షత్రాలు ఉంటాయండి, మనం షడ్జన్మ నక్షత్రాలు కూడా తీసుకోవచ్చు. అందులో ఏదైనా పాపగ్రహం తిరుగుతున్నప్పుడు వాడికి ఇబ్బందులు కలుగుతాయని ఉన్నాయి. అట్లాగే మనం బయలుదేరే సమయం, చేరవలసిన చోటికి వెళ్ళేదాన్ని ఈ నిమిత్తాలు, ఈ ముహూర్తాలు ఇవి కూడా కొంత పనిచేస్తాయి. కాబట్టి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నారంటే, మనకు శకున శాస్త్రం కూడా దీన్ని జోడించారు. ఈ శకునంలో పోతే ఇలా, ఈ శకునంలో ఉంటే ఇట్లా అనేది కూడా, ఇవన్నీ కొన్ని కారణాలు అవుతాయి. ప్రమాద స్థితులలో ఒక మనిషి తనలో ఇరుక్కొని పోవడం అనే దానికి మాత్రము వాడి జాతకంలో ఉన్నటువంటి అశుభయోగాలు, వాడికి ఉన్నటువంటి ఆయు ప్రమాణం నిర్ణయాలు, ఇవి అల్పాయువు, స్వల్పాయువు, మధ్యాయువు ఉన్నట్టయితే అది సామాన్యంగా ఇలాంటి దాంట్లో ఎక్కువగా 20 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల వయసు వాళ్ళే ప్రమాదానికి ఎక్కువ గురి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏది ఇట్లాంటి ప్రమాద స్థలాలలో. అదే మళ్ళీ 10 ఏళ్ల లోపున్న పిల్లలకి ఇంత ఘోరమైన ప్రమాదాలు జరగవు. వాళ్ళకి బాలారిష్టాలు ఉండి మరి వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళకి అనారోగ్యాలు ఆ దాంట్లో ఉంటుంది. సామాన్యంగా ఒక 60 ఏళ్ళు దాటిన వాడు కూడా ప్రమాద స్థాయికి తగ్గనే ఉంటున్నాడు. వాడికి జరిగే విధానం వేరు, అతనికి జరిగే ఒక నష్టం వేరు. కానీ ప్రమాదాలు, ఎందుకంటే వాడు మొట్టమొదలు వయసును దృష్టిలో పెట్టుకొని తన ప్రమాదాన్ని తప్పించుకునేటువంటి దూరంలో ఉంటాడు. ఇప్పుడు మన జరిగినటువంటి ఆ కుంభమేళా సంఘటనలు 60 ఏళ్ళ పైబడ్డవాడు వద్దురా నాయన మనకెందుకు ఈ బాధ, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను పోయి వచ్చిన మరుసటి రోజే జరిగింది ఇది. నేను ఒక దగ్గర కూర్చొని దండం పెట్టిన, చాలు ఇక్కడ నీళ్లు తెలిసి ఎవరైనా నెత్తులు తెలిసి చాలా అనుకున్నా. అంటే నాకున్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కాబట్టి దీనంతా చూసుకున్నట్టయితే ఆయు ప్రమాణ రీతి తగ్గినటువంటి వాడికి ఈ ప్రమాదాల యొక్క పరిస్థితి ఉంటుంది. అలా ఎలాంటి ప్రమాదాలకు గురి అవుతాడు, జలగండాలకు గురవుతాడా, వాయుగండాలకు గురవుతాడా, అగ్నిగండాలకు గురవుతాడు అనేది వాడికి అష్టమ భావం మీద ఉన్నటువంటి దృష్టులు, గ్రహాల యొక్క దృష్టులు, దాన్ని బట్టి కొంత మనం తెలుసుకోవడానికి జరుగుతుంది. అతేగా తృతీయ భావానికి అష్టమ భావానికి ఉన్న లింకు వల్ల కూడా జరుగుతుంది. అయితే ఇది ఇదమిత్తంగా అభిప్రాయాలు తెలియజేయడానికే బాగుంది వాళ్ళ సబ్జెక్ట్. కానీ సూత్రపాయంగా బల్లగుద్ది వాదించాలంటే మాత్రం ఇది బాగా ఆలోచించవలసిన సబ్జెక్టు. అంత తొందరగా మనం సమాధానాలు చెప్పలేనటువంటి ఆలోచనాపరమైనటువంటి విషయం ఈ రోజు ఉన్న శీర్షిక ఇది. దీన్ని బట్టి ఏంటంటే మనం ఇంచుమించుగా అప్పుడప్పుడు దీన్ని ఆలోచిస్తూ చెప్పవలసిందే కానీ ఇలా జరుగుతుందా అని. ఇకపోతే ఇక ఒకటి ఏమున్నదంటే, ప్రమాదాలు ఎందుకు ఏర్పడతాయి అనేది జ్యోతిష్ శాస్త్రం అంటే సైన్స్ కెన్ ప్రెడిక్ట్ ఎవ్రీథింగ్. నేను ఇండివిజువల్గా మనం చెప్పలేకపోవచ్చు ఈ ప్రెడిక్షన్స్, కానీ జ్యోతిష్ శాస్త్రం చెప్పగలిగింది దీని ప్రమాదాలకు కానీ దేనికి కానీ అన్నిటికి కూడా. ఇంచుమించు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి మన వంటి వాళ్ళకి ఆ స్తోమత లేకపోవచ్చు. మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో యోగాలు. ఎందుకంటే షష్టంశాలు కూడా దీంట్లో కొంత పనిచేస్తాయి, ద్రేకాణాలు కొన్ని పనిచేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిసికట్టుగా మనం ఆలోచించగానే ప్రమాదాలకు ఆయు ప్రమాణాల రీతినే బట్టే ఉంటుంది. ఆయు ప్రమాణం ఉన్నవాడు ఆ ప్రమాదానికి దూరంగా ఉండిపోతాడు. ఏమున్నది, ఆయు ప్రమాణం తీరినవాడు ఏదో ఒక దానికి వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి కూడా లింకులు ఉంటాయండి. ఆ లింకులను కూడా, ఎందుకంటే అవి పెద్ద సబ్జెక్టు, నేను అంత లెంత్గా చెప్పలేను, ఇంకా చాలా మంది చెప్పేది కాబట్టి. ఇప్పుడు కలిసికట్టుగా భార్యాభర్తలు పోయేది ఉంటే పోతారు, లేదు ఆమెకు భర్త ఉండే యోగం ఉన్నది, భార్యకున్న ప్రమాణం తప్పిపోతున్నది. ఇట్లా కొన్ని ఉంటాయి ఇవన్నీ. అయితే ఇవన్నిటికి కూడా మనకున్న ఈ 7 గ్రహాలే కాకుండా కూడా ఇంకా కొన్ని గ్రహాలను కూడా ఇక్కడ ఏమైపోయాయి మనం దృష్టిలో పెట్టుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అనేది నా భావన.
తర్వాత క్షుణ్ణంగా, ఎందుకంటే గ్రహస్థిత్యానుసారేణ శుభపాపత్వ నిశ్చయాత్ స్వరూపేణ ఆధిపత్యేన యోగేన వీర్యతః. ఇప్పుడు మనం 3-4 వారాలను చూసుకున్నటువంటివి అవేందో సర్వాష్టక వర్గులు, ఈ వర్గులు అవన్నీ కలిసికట్టుగా వస్తాయి ఒకదాన్ని నిర్ధారణ చేసుకోవాలంటే. ఇక ఈ విషయం అంత స్పష్టంగా చెప్పడానికి కొంత టైం పడుతుంది కూడా. పెద్ద విషయమే, ఇదంతా ఈజీగా లేదు. ఇది పెద్ద ప్రశ్న అంటే దాన్ని మనం బాగా ఆలోచించి చూడవలసినటువంటి ప్రశ్న. ఏదో నా భావాలు కొన్ని వ్యక్తపరిచాను. నాకు సంబంధించిన విషయాలలో నాకు కొంత అర్థమైన విషయాలు ఏంటంటే, ఆ యోగాలు మాత్రం పనిచేస్తాయి. వాడికి ఇలాంటి యోగంలో ఉంది, ఆ యోగాలు బట్టి పనిచేస్తుంది. ఇక ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి, ఉత్పాతాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినవి అన్ని అవన్నీ కూడా సహేతుకంగానే ఉన్నాయి. ఒకే విషయం అని చెప్పేటట్టు లేదు ఇక్కడ. ఎందుకంటే ఏకరాశిలో ఏక నక్షత్రంలో గతులైనటువంటి శని గురువులు గురువు అతిచారంలో ఉండి శని వక్రించినట్టయితే పీనుగలు పెంట కుప్పలాగా పడతాయట. మరి వాడు ఎప్పుడు కనిపెట్టిండో ఆ సూత్రం చెప్పిండు. అది ఇప్పుడు కాదు, మనకు కురుక్షేత్ర యుద్ధం నుంచి చూసుకుంటే మొదటి సంగ్రామం, రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, ఇప్పటి వరకు కూడా ఎంతో ఉంది. ఎక్కువ కూడా శని గురువుల యొక్క ప్రభావాలు. అందులో ఈ శని గురువుల యొక్క దాన్ని రన్నింగ్ ఒకరెంబడి ప్రయాణం చేసేటువంటివి. దాంట్లో ఇప్పుడు కీలకనామ సంవత్సరం విషయంలో చెప్పినప్పుడు కూడా చూస్తే అది మేష శనిలో వాడు కృతికలో ఉన్నాడో ఏమో, మరి సంధిలో వృషభ అన్నాడు కదా, రోహిణి కృతిక రోహిణి అన్నట్టు కొన్ని జరుగుతాయి. సరేనండి, విషయాలు నేను కొంతవరకే నా అభిప్రాయాలు చెప్పగలిగిన, ఇంకా దానికి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మంచిదే, ధన్యవాదాలు గురువు గారు. చెప్పండి సార్ రవీంద్రనాథ్ గారు. ఒక్క నిమిషం అండి. మా మానమావ గారు ఆయన జాతకాలు నమ్మేవారు కాదు, మాటికి ఇదే ప్రశ్న వేసేవారు. ఆయనగా చాలా మంది అడిగేవారు, 100 మంది 1000 కొద్ది ఒకేసారి చచ్చిపోతున్నారు, వాళ్ళందరి జాతకాల్లో సావు ఒకేసారి రాసిపెట్టి ఉందా అని. సమాధానం చెప్పడం చాలా కష్టమయ్యేది. అయితే నేనేం చెప్పేవాడిని అంటే, ఆ చనిపోయిన వారందరూ వయసు ఏమిటి, వారు ఎక్కడ పుట్టారు, వారి జాతకాలు ఉంటే వారి జాతకాలు అయితే నేను పరిశీలించి కారణం ఏమిటి అనేది నేను అనుకుంటా. ముండేనే అస్ట్రాలజీ ప్రకారం ఈ సమయంలో ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు దుర్ఘటనలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పినప్పుడు, దుర్ఘటన జరిగితే ఆ సమయాన్ని ఎవరికైతే ఆయువు మూడిందో వాళ్ళందరూ ఒకేసారి కట్టుకుని అక్కడ చేరతారు. ఇది ఫిలాసఫీ. ఈ రకంగా చెప్పుకొని నేను సమర్థించుకునేవాడిని. నిజానికి వీటిని స్టడీ చేయాలంటే చాలా కష్టమైన, మన దగ్గర డేటా దొరకదు మనకి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్. అందుకని ఏంటంటే దీని ఇతమితంగా ఇది కారణం, ఒకేసారి ఇలా జరిగినప్పుడు 800 మంది 1000 మంది ఒకేసారి చనిపోయారంటే వాళ్ళందరికీ కూడా చావు రాసి పెట్టిందా అంటే సమాధానం చెప్పలేము, ఎందుకంటే మన దగ్గర డేటా లేదు. మరొక విషయం, మన డిజాస్టర్స్ విషయంలో మన శని రోహిణి నక్షత్రం గురించి చెప్పుకున్నాము. అది ముండేని ఆస్ట్రాలజీ అనుకోండి. వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తుంది వరల్డ్ వైడ్ డిజాస్టర్స్ ఈవెంట్స్ గురించి. వెస్టర్న్ ఆస్ట్రాలజీ మన చక్రంలో 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180, 270 4 డిగ్రీలని ఏరీస్ పాయింట్ ఉంది. ఆ డిగ్రీలు ఏమిటంటే ప్రపంచంలో జరిగే మంచి లేదా చెడు సంఘటనల్ని ఆ 4 డిగ్రీలు సూచిస్తాయి. ఆ 4 డిగ్రీలలో దుష్టగ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ ఒకేసారి కూడితే ఒక వరల్డ్ వైడ్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. ప్రపంచం మొత్తానికి ఆ సంఘటన తెలియటంతో పాటు ఒక రకమైన ఒక మార్గదర్శకం అవుతుంది అని చెప్పి ఆ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో చెప్పబడింది. నేను ఇప్పుడే ఇమ్మీడియట్గా ఇప్పుడు డిజాస్టర్స్ ఈవెంట్ టైటానిక్ 1912 15th ఏప్రిల్ ఇప్పుడే హరోస్కోప్ వేసి చూశాను. అది జరిగిన రోజున సూర్యుడు బుధుడు ఇద్దరు ఒకదాని మీద ఒకటి ఇలా కలిసి ఉన్నారు 3 డిగ్రీలు ఏరీస్లో. మేషం 3 డిగ్రీల్లో ఉండగా
ఖచ్చితం 3 డిగ్రీల వెనక మీనంలో రాహు ఉన్నాడు. నెక్స్ట్ అంటే సూర్యుడు బుధుడు మేషం నుంచి, రాహువు మీనం నుంచి 0 డిగ్రీస్ ఏరీస్ పాయింట్కి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య టై తీసుకుంటే అది ఖచ్చితంగా 0 డిగ్రీ మీద పడుతోంది. 0 డిగ్రీ మీద పడుతోంది. అదొక్కటి నేను ఇమీడియట్ గా చూశాను, అందుకని ఒకే విషయం పంచుకుందామని. వాళ్ళు చెప్పింది మనం తీసుకోవచ్చా లేదా అంటే, మనకి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళ వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళ సయాన ప్రకారం చెప్తారు, మనం నిర్యాణ ప్రకారం మాట్లాడతాం. కానీ ఆ రోజు నాకు కాంబినేషన్ వచ్చింది, అది నేను చెప్తాను. చెప్పండి సార్. ఒక విషయము ఏం లేదు, ఇదే సబ్జెక్టు మనం ఇంకొక తీరుగా ఎలాబరేట్ చేసుకున్నాము. సామూహిక ఉపనయనాలు, సామూహిక వివాహాలు, సామూహిక ప్రయాణాలు, సహపంక్తి భోజనాలు, అందరు కలిసికట్టుగా భోజనం చేసేది యోగం ఉంటేనే చేయాలి కదా. కొందరు పెళ్లిళ్ళు ప్రత్యేకంగా అవుతాయి, కొందరు పెళ్లిళ్ళు అందరితో పాటు అవుతాయి. అది ఏదో యోగం ఉన్నది దానికి, అన్ని సామూహికంగా. అట్లాగే సామూహిక మరణాలు, ఇంకా తర్వాత సామూహిక జననాలు అయితే లేవు, కొద్ది అటు ఇటు అవుతున్నాయి. కానీ ఏదో ఒక యోగం ఉంటుందండి. లేకపోతే ఇప్పుడు రైల్లో ఎన్ని డబ్బాలంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నాం కలిసికట్టుగా. మనం కూడా సింగిల్ గా ప్రయాణం చేయము, ఇంట్లో నుంచి 10 మందిని వేసుకొని పోతాం. అయితే దీని మీద ఆలోచించినప్పుడు ఏమైంది అంటే, ఏదో ఒకటి ఆ చంద్రుని యొక్క ప్రభావము కొద్దిగా ట్రాన్సిట్స్ అండి. ఇప్పుడు చూడండి, మొన్న జరిగిన విపత్తు కూడా ఒకే లగ్నంలో కంటిన్యూగా 2 గంటలు జరగదు. అది ఒక నక్షత్ర ప్రభావం, ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రంలోకి మారుతున్నప్పుడు, ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, ఏ గ్రహమైనా ఏదో ఒక ఉత్పాతం అంటే శుభ అశుభానికి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, స్వాతి నుంచి విశాఖ నక్షత్రంలోకి మారుతున్నప్పుడు అక్కడ లగ్నం ప్రారంభమైంది. స్టాంపేట్ వాళ్ళు 1 o'clock అనేమో చెప్పారు, కానీ అది ఆల్రెడీ కొద్దిగా ముందే జరిగి ఉంటది. అట్లాగే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్లే వరకు 1:30, 2 ఆ ప్రాంతం, ఆ ట్రాన్సిట్ లోనే ఒక ప్రెషర్ వచ్చేస్తుందండి. అట్లాగే చంద్ర ప్రభావాలు కూడా, సాయంత్రం చంద్రుడు 5 గంటలకు ఒక రాశి నుంచి ఒక రాశి పోతుందంటే ఇక్కడ వానికి ఆ యోగం ఉన్నాడు కదులుతూనే ఉంటాడు. అట్లాగే మనకు ఈ సామూహికం అనేది, ఆ మరణాలది కూడా, వీటికి కూడా కారణాలు తెలుస్తావు, వాటికి కూడా కొన్ని కారణాలు తీసుకోవచ్చు. కొంతమంది కలిసికట్టుగా వివాహాలు చేస్తాం ఒకటేసారి ఒకే వేదిక మీద. ఉపనయనాలు కూడా అంతే చేస్తాం. భోజనాలు కూడా రోజు తినే కన్నా 10 మందిలో కూర్చొని భోజనం చేస్తాం, వానికి ఆ యోగం వస్తుంది, అది ఎక్కడో. అయితే దానికి మనకున్న విద్వత్తు, మనకున్న శాస్త్ర పరిధి సరిపోదండి. చాలా చిన్నగా ఉంది, కొద్దిగా పెంచుకుంటేనే సోమనా శాస్త్రి అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. ఈ మిడిమిడి జ్ఞానం మన నుంచి కాదు అని చెప్తున్నా. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ఎస్ అంటే ఎవరు? ఎస్ సురేష్ కుమార్ గారు చెప్పండి సార్. సురేష్ కుమార్ సార్ చెప్పండి. సురేష్ కుమార్ గారు. లేనట్లుంది. బాపిరాజు గారు చెప్తారా? బాపిరాజు గారు. సార్ నేను ఉమాకాంతరావుని. చెప్పండి సార్. చెప్పండి. ఒక్క నిమిషం, నేను జస్ట్ ఇందాక నేను ఎంవి శర్మ గారు చెప్పిన పాయింట్స్ తోటి నేను ఏకీభవిస్తున్నాను. ఏమిటంటే, ఇప్పుడు మనకి ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇప్పుడు ఒక్కొక్క రాశి అంటే కొన్ని కంట్రీస్ కి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాశికి మనకి లింక్ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మేజర్ గా ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు శనీశ్వరుడు కానివ్వండి, లేకపోతే రాహు, కేతువు, గురుగ్రహం, వీటికి సంబంధం మనకి కనపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఈ శనిగ్రహం ఏ రాశిలో ఉన్నప్పుడు అక్కడ ఆ రిలేటివ్ కంట్రీస్ లో మనకి కొన్ని ప్రమాదాలు జరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అట్లాగే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మనం ఈ 7 గ్రహాలే కాకుండా అంటే రాహుకేతువుల్ని కూడా మినహాయించినప్పుడు చూసినప్పుడు, అంటే నేను కొంత డేటాని పరిశీలించినప్పుడు నాకు విశదమైంది ఏంటంటే, ఈ మనం ప్లూటో ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లూటో, తర్వాత నెప్ట్యూన్, యురేనస్ ప్లానెట్స్ యొక్క మనం ఎఫెక్ట్స్ మనం ఎక్కువ కన్సిడరేషన్ లోకి తీసుకోవడం లేదు మన వేదిక ఆస్ట్రాలజీలో. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వీటి ఎఫెక్ట్ ని కూడా వాళ్ళు
కన్సిడర్ చేస్తున్నారు. అయితే ప్లూటోకి గ్రహస్థితిని ఇవ్వడం ఆగిపోయినా కూడా మళ్ళీ యాక్చువల్ గా ప్లూటో ఎఫెక్ట్స్ ని వాళ్ళు తీసుకోవడం మళ్ళీ మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లూటో, తర్వాత నెప్ట్యూన్ అండ్ యురేనస్ యొక్క ఎఫెక్ట్స్ ని మనం కొట్టిపారేయలేం అనమాట. ఇప్పుడు ఇందాక మన వీరు కూడా చెప్పారు, ఏంటంటే పెద్దలు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఈ 0 degrees అంటే మనకి కంజంక్షన్ లో ఉన్నప్పుడు, తర్వాత స్క్వేర్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు, అలాగే ట్రైన్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు వీటి యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటివి మనం చాలా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అందులో వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు కూడా వీటి ఎఫెక్ట్ ని, అంటే ప్లూటో ఎఫెక్ట్, తర్వాత నెప్ట్యూన్ ఎఫెక్ట్, యురేనస్ ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనబడింది సార్. యాక్చువల్ గా కొంత డేటాని కూడా నేను కూడా కలెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే, ఇప్పుడు గోచార రీత్యంలో చూసినట్లయితే మనకి నెప్ట్యూన్ యాక్చువల్ గా మీనరాశిలో ఉన్నాడు, అలాగే రాహు కూడా మీనరాశిలో ఉన్నాడు. సో రాహు యొక్క కంజంక్షన్ ఇక్కడ నెప్ట్యూన్ తో జరుగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది వరదల వల్ల, అంటే నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలకి వాటికి కూడా ఇక్కడ కారణం చూపిస్తూ ఉంది అన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే నెప్ట్యూన్ కి తర్వాత యురేనస్ కి ఈ రెండిటికి కూడా మనకి సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయినాయి అన్నమాట. అంటే ఇదంతా మనం వేదిక ఆస్ట్రాలజీలో కాకుండా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్లయితే మనకున్నటువంటి ఇతర సమాచారాలతో పాటు వీటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నట్లయితే మనకి కొంత ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ముండేన్ ఆస్ట్రాలజీలో కాకుండా వ్యక్తిగత జాతకాల్లో కూడా వీటిని అబ్జర్వ్ చేయడం అయిందనమాట. ముఖ్యంగా మనం ప్లూటో గ్రహాన్ని తీసుకున్నట్లయితే ప్లూటోని యముడు అని చెప్పేసి అంటాం, అలాగే నెప్ట్యూన్ని వరుణుడు కింద తీసుకుంటాము. అయితే ఈ యురేనస్ అంటే యురేనస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా రాహులాగా మ్యాగ్నిఫై చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ అష్టమ స్థానంలో కానివ్వండి, షష్టమ స్థానంలో కానివ్వండి, ఈ గ్రహాలు కనుక ఉండి వాటికి మ్యూచువల్ ఆస్పెక్ట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఆయుర్దాయ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో గమనించడం అయింది. ఇది నేను ఎంవిఏ శర్మ గారు చెప్పిన దానికి ఏకీభవిస్తూ మీకు మనవి చేద్దామని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. సోమనాథ్ గారు ఇంకొక చిన్న విషయము చెప్పండి. మీరు వాళ్ళ పెట్టిన సబ్జెక్టు మీదనే నేను మళ్ళీ ఒక నిమిషమే చెప్తున్నాను. చనిపోయిన 30 మందిలో ఏ రాశి వాళ్ళు చనిపోయినరో నేను ఇవాళ ఘంటాపథంగా చెప్పగలుగుతా, వీలైతే డాటా కూడా తీసుకోగలుగుతా. అన్ని జలరాశులే. మీనం, ఎందుకంటే తులా లగ్నంలో స్టాంపేడ్ ఏర్పడ్డది అష్టమం, మీనానికి తుల అష్టమం, వాడు దచ్చిండు. కర్కాటకం, వ్యయంలో కుజుడు, అష్టమంలో శని. అంటే ఈ చనిపోయిన వాళ్ళలో ఏ జాతకాలు అనే దాన్ని కూడా తీసుకుంటే జరిగింది జలాశయం దగ్గర. ఇవి జలరాశులు. అయితే ఇంకొక 60 మందికి గాయాలతో బయటపడ్డారు అన్నారు. అంటే విశేషం నాకేమనిపించిందంటే తులా లగ్నంలో ఈ ప్రమాదం జరగడం ప్రారంభించినప్పుడు అష్టమంలో గురువు ఉన్నాడు, వృషభంలో. కానీ గురువు మకరంలో ఉన్న రవి చంద్రులు అందరినీ చూస్తున్నాడు. ఏది దానికి సంబంధించిందంట. వృశ్చికానికి వచ్చే వరకు అష్టమానికి కుజుడు వెళ్ళిపోయిండు. మళ్ళీ వృశ్చికానికి గురువు కూడా చూసిన వాళ్ళు ఏంటంటే కొంతమందికి గురువు యొక్క ఆస్పెక్ట్ వల్ల కొంతమందికి గాయాల వరకు బయటపడ్డారు. ప్రమాదాలు ఎక్కువగా స్త్రీ జనాలే చనిపోయినారని కూడా నా అభిప్రాయము. నేను డాటా మొత్తం చూడలే కానీ అందులో ఎక్కువగా జలరాశుల వాళ్ళే. అంటే ఎవడికి అష్టమం చేసాను, ఎవడికి వ్యయంలో కుజుడు, ఎవడికి ఇట్లా కొన్ని ఉంటాయి చూడండి, ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నవి. అపమృత్యు భయప్రాప్తి అన్నాడు. అపమృత్యు కాదు, మృత్యువే జరిగింది. కాబట్టి వాళ్ళు బలీయంగా దానికి బలైపోయినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వ్యక్తిగత జాతకాలు అన్నప్పుడు నేను ఆ విషయం చెప్తున్నాను. చూస్తా ఏమన్నా ఎవరిదైనా బయట. సురేష్ కుమార్ గారు క్విక్ గా 2 పాయింట్స్ చెప్తానండి. స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, అసలు ఈ డిజాస్టర్ అన్న ఇంగ్లీష్ పదం చూస్తే దాని యొక్క అర్థం కూడా ఆస్ట్రాలజీకి కనెక్షన్ ఉందన్నమాట. ఈ డిజాస్టర్, విపత్తు, ఇది ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందండి.
తర్వాత ఇటాలియన్ పదం. దీని యొక్క అర్థం ఈ రెండింటిని తీసుకుంటే ఏంటంటే బ్యాడ్ ఆస్టర్, డిసాస్టర్. సో ఆ విధంగా మనకి అంటే ఇది ఆస్ట్రాలజీ రిలేటెడ్ అనే ఇంగ్లీష్ పదం కూడా ఒప్పుకుంటుంది. సరే, అసలు ఈ డిజాస్టర్ మనం చూస్తే రకరకాలుగా క్లాసిఫై చేశారు. ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక. ఈ అర్థశాస్త్రాల కౌటిల్య దీన్ని 2 రకాలుగా చెప్పారు. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి హ్యూమన్ ఎర్రర్స్. ఈ 2 చెప్పారు. సో ఇప్పుడు మన రోల్ ఏంటి అనేది ఒకటే పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మనం ఏం చేయొచ్చు సో దట్ ఈ డిజాస్టర్ నుంచి, అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్ నుంచి మనల్ని ఏమన్నా మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేది ఒక్క పాయింటే చెప్తాను. సరే, ఇప్పుడు ఈ సో ఇప్పుడు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, దీంట్లో కూడా ఇప్పుడున్న క్లాసిఫికేషన్స్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది అయితే ఇటు రిలేటెడ్, ఇవన్నీ కొంచెం పొలిటికల్ ఇదిగా ఉంటుంది కాబట్టి నేను వాటి గురించి మాట్లాడను. సో జస్ట్ కలెక్టివ్ కర్మ. ఇది ఇప్పుడు మనకి డేటా సేకరించడం కష్టం కాబట్టి ఒక కలెక్టివ్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లాగా అంటే అందరూ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఎవరు బతకరు, అందరూ చనిపోతారు. అంటే అందరికీ ఆ ఇది ఉందా అంటే ఉండాలి. మనం అది ఎంఫసైజ్ చేయను, ఇదిగో ఇది అని చెప్పలేము. వాళ్ళ డేటా దొరికితే చెప్పగలుగుతాం. కానీ ఈ ఒక ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగిన ఈ టైటాన్ షిప్, అంటే మునిగిపోయిన టైటానిక్ షిప్ ని చూడటం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక 4 వెళ్ళారు. ఇది మీరు చూస్తే ఇది దేంతో ఆపరేట్ చేస్తారంటే, ఈ పిల్లలు ఆడుకునే జాయ్ స్టిక్ ఉంటుందండి, దాంతో ఆపరేట్ చేసే వెహికల్. అంటే ఇది లోపల ఈ వెహికల్ లోపల పెట్టి ఆ పైన షిప్ నుంచి వీళ్ళు ప్రవేశపెడతారు. ఇది ప్రవేశపెడితే లోపలికి ఇది వెళ్ళలేకపోతే, అంటే మునిగిపోయిన టైటాన్ షిప్ ని చూడటానికి ఈ ఛాంబర్ లో 4 పడతారండి. వాళ్ళుగా ఓపెన్ చేయలేరు, బయట నుంచి ఎవరైనా ఓపెన్ చేస్తేనే చెయ్యాలి. చాలా డబ్బులు ఖర్చు పెట్టి 4 టికెట్లు కొనుక్కొని మరీ వెళ్ళారు. ఈ చివరి మినిట్ లో ఒక అతను క్యాన్సిల్ అయ్యాడు. నేను రాను అని, ఈ షిప్ లో కొన్ని రిస్క్ లోనే నేను రానని చెప్పి అతను క్యాన్సిల్ చేసుకుంటే మిగతా 4 ఇంకో వెళ్ళారు. వాళ్ళు ఎవరు బతకలేదండి, మొత్తం చనిపోయారు. అంటే ఎక్కడ అంటే వాళ్ళ చావు రాసి పెట్టి ఉండాలి అక్కడ. టైటాన్ షిప్ లో ఈ చావు ఇది రాసి పెట్టి ఉంటేనే ఈ 4 కూడా ఆ విధంగా చనిపోయారు. సరే, మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ప్రాక్టికల్ గా? మనం ఈ ఆస్ట్రాలజీ అనేది, ఇప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, దానికి పెయింట్ వేస్తే గనక మనం మనకు ఆ స్పీడ్ బ్రేకర్ కనిపిస్తుంది, మన బండిని స్లో చేస్తాం. ఆస్ట్రాలజీ కూడా మనం అట్లా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం. అంటే ఇప్పుడు పెయింట్ అన్నది జాతకం లాంటిది అనమాట. ఆ పెయింట్ వేస్తే ఏమవుతుంది, మనకు కనిపిస్తుంది కాబట్టి స్లో అవుతుంది. మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఫైర్ అనుకోండి, ఫైర్ ని హ్యాండిల్ చేసే డిజాస్టర్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు న్యాచురల్ గా జరిగే ఫైర్, ఇప్పుడు మొన్న యుఎస్ లో ఫారెస్ట్ ఫైర్ జరిగింది, అట్లాగే ఇండియాలో కూడా ఫారెస్ట్ ఫైర్ జరిగింది. దాన్ని మనం ఏం చేయాలి? కానీ అది న్యాచురల్ ఫైర్. కానీ మన ఇంట్లో జరిగే షార్ట్ సర్క్యూట్స్, బిల్డింగ్స్ లో జరిగే షార్ట్ సర్క్యూట్స్, అవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకున్న నాలెడ్జ్ ఏంటి? ఆస్ట్రాలజీ మనకి ఏమిస్తుంది? ఆ నాలెడ్జ్ లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తంలో ఈ కుంభచక్ర అని చెప్పి దీంట్లో ఉంది. అంటే ఈ దీంట్లో సూర్యుడి యొక్క నక్షత్రం నుంచి చంద్రుడి యొక్క నక్షత్రాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అది గనక ఈ సూర్యుడు నక్షత్రంలోనే చంద్రుడి నక్షత్రం కూడా ఉంటే ఆ ఇల్లు ఫైర్ కి లోన్ అవుతుందని. అంటే ఫైర్ కి లోన్ అవడానికి అది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్, ఇటువంటి ముహూర్తం యొక్క హెల్ప్ తీసుకోవడం ద్వారా మనం చేసుకోవచ్చు. అట్లాగే డే నక్షత్ర కాంబినేషన్స్, కొన్ని నక్షత్రం కొన్ని రోజులకి దగ్ధ యోగం ఫామ్ చేస్తుంది. ఈ దగ్ధ యోగంలో ఫామ్ చేసే యోగాన్ని అవాయిడ్ చేయటం వల్ల,
అట్లాగా మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సుకుమార్ గారు. అది అందరం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకంగా ఇలా జరిగితేనే ఇలా జరుగుతున్నదానికి వీల్లేదు. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే ముందుకు రండి, లేకపోతే నేను మన మాట్లాడమని చెప్తాను. చెప్పండి బాపిరాజు గారు, మీరు ఆన్ చేసి పెట్టారు, ఏమైనా చెప్తారా? చెప్పండి బాపిరాజు గారు. నేను ఒక 10 ఏళ్ల కిందట ములుగు వారిది రాహుకేతుల మీద రాసిన పుస్తకం ఒకటి చదివాను. అందులో గ్రహణ సమయంలో అందరికీ రాహుదశ నడుస్తున్నప్పుడు విజయవాడలో ఆయన ఒక ఇన్సిడెంట్, ఒక ప్రముఖ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోయారని రాశారు అనమాట. 77 తుఫాన్ టైంలో. ఇట్లా ఈ సామూహికంగా వ్యక్తిగత జాతకం కనుక టెస్ట్ చేస్తే సామూహికంగా, ఇప్పుడు అందులోనే ఆయన ఇంకొకటి కూడా రాశారు, కేతు గ్రహంతో కనుక ఏదో కాంటాక్ట్స్ ఉంటే మనిషి యొక్క పీనుగు సేమ్ డే కాకుండా ఇంకో 2-3 రోజుల తర్వాత వాడికి దాన సంస్కారం జరుగుతుంది అని రాశారు. అట్లానే వ్యక్తిగత జాతకం కనుక పరిశీలిస్తే మనిషి మరణం సామూహికంగా వేరే వాళ్ళతో జరుగుతుందా, లేదంటే కనుక వాడు ఒక్కడే పోతాడా అనేది ఏమన్నా తెలుస్తుందా? అలానే ఇందాక వారు చెప్పినట్టుగా సామూహిక వివాహాలు కానీ ఇలాంటివి ఎలా తెలుస్తాయి? దాని మీద పరిశోధనలు ఎవరన్నా చేస్తే దాని మీద ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఇది ఒక డౌట్. చెప్పండి. అంటే ఇది ఒక డౌట్ ఏమన్నా సామూహికంగా మన వ్యక్తిగత జాతకంలో సామూహికంగా ఏమన్నా శుభాలు కానీ అశుభాలు కానీ సామూహిక వాటిల్లో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం సామూహికంగా జరుగుతున్న వాటికి మనం చూసుకోవడం అంటే, ఇప్పుడు సామూహికంగా వివాహాలు జరుగుతున్నాయి, ఉపనయనాలు జరుగుతున్నాయి. వివాహ ఉపనయనాలు జీవితంలో ఎవరి జీవితంలో వాళ్ళవి ముఖ్యమే, కానీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసేవి కావు. సామూహికంగా జరుగుతున్నవి ముహూర్తం పెట్టుకొని చేస్తున్నాం మనం. సామూహికము ఇప్పుడు మనం ఆలోచించేది, మనం చర్చించేదంతా దైవ నిర్ణయం ప్రకారం జరిగే వాటి గురించి ఆలోచిస్తున్నాం. మనం పెట్టుకున్న వాటి గురించి ఆలోచించట్లేదు. సామూహిక ఉపనయనం కానీ సామూహిక వివాహాలు కానీ మనం నిశ్చయం చేసుకొని చేస్తున్నాం. వాటికి మనం గ్రహాల గురించి చూడాల్సిన పని లేదు. అది టోటల్ గా మన కన్వీనియన్స్. అందువల్ల యోగం ఉంటేనే కదా వాడు సామూహికంగా. యోగం ఉండదండి, దానికి యోగం అక్కర్లేదు. దానికి ఇప్పుడు సామూహికంగా జరుగుతుంటే అది యోగం అవసరం లేదు. సామూహికంగా మొత్తం జీవితాలు పోతుంటే యోగం చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రకృతి జరుగుతోంది. ఇక్కడ ప్రకృతి ఏం చేయట్లేదు. మనం ఫిక్స్ చేస్తున్నాం. మన నిర్ణయంతో మనం ఫిక్స్ చేస్తున్నాం. మనం సుముహూర్తం నిశ్చయం చేస్తున్నాం. దానికి యోగాలకి సంబంధం ఉండదు. అట్లా అనుకుంటే పెళ్లి ఏ యోగంలో అవుతుంది, ఏ ముహూర్తంలో అవుతుంది, పెళ్లి యోగం ఉందా మనకేమన్నా? పెళ్లి యోగమే చెప్తాం కానీ ఈ ముహూర్తానికి నీ పెళ్లి అవుతుందని చెప్తామా? మనం చెప్పం కదా. సుముహూర్తం మన నిర్ణయం చేస్తాం. మానవుడు నిర్ణయాలు చేసే విషయంలో మన గ్రహాలని లాగకూడదు. అది కాదు. మామూలుగా మనకి జరిగే సంఘటనలు మేదిని జ్యోతిషం ప్రకారం జరిగే వాటికి మానవుల యొక్క వ్యక్తిగత జాతకాలకి అనుసంధానం ఎట్లా చేయాలనే విషయం మనకి ముఖ్యమైంది. ఆ కారణంగా ఉపనయనాలు వివాహాలు పక్కన పెట్టేసేయండి. ఇంతకు ముందు 2-3 మన మిత్రులు మాట్లాడినట్టుగా ముండైన ఆస్ట్రాలజీ ప్రకారం మనకి జరిగే కీడు తెలిసి వస్తుంది. జన్మజాతకంలో అది ఎలా తెలుస్తుంది అంటే మనకు చెప్పారు మన వాళ్ళు. ప్రమాదాల వ్యవహారం చెప్పుకోవచ్చు, తర్వాత మనం కొన్ని యోగాలు చూసుకోవచ్చు అని. అది మనం చూసుకొని మనం అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసినప్పుడు ఇప్పుడు ఒక వాడు ఎవడో వెళ్తున్నాడు, మామూలుగా వెళ్తుంటారు, మామూలుగా ఏదో విమానంలో వెళ్తారు, విమాన ప్రయాణం అవుతుంది. అప్పుడు ఏదో జరుగుతుంది అంటే మరి బహుశా రాసి పెట్టుందేమో, దాంట్లో కలుస్తుందేమో. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జాతకాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం ఇంకా ఏమైనా అప్రమత్తం చేయడానికి మనకు అవకాశం ఉంటుందా, ఈనాటి టెక్నాలజీని మనం యూజ్ చేసుకుని చెయ్యాలా. ఎందుకంటే అవసరాలు లేకపోయినా అసలు వాళ్ళు బయటికే పోకపోయేది. ఇక రైళ్ల ప్రయాణాలు లేవు, విమానాల ప్రయాణాలు లేవు, కుంభమేళా లాంటి చోటికి పోయేది లేదు. అక్కడికి పోతే మధ్యాహ్నం పూటనే పోయేది, అందరు కలిసిపోయేది, ఏదో వచ్చేది. అప్పుడు జనాభా ఇంత లేదు. ఆ రిస్క్ ఇప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది. అందువల్ల వాటన్నిటి గురించి మనం ఎన్నో అజంప్షన్స్ వస్తున్నాయి. అందువల్ల వాటిని యాడ్ చేసి జాతకాన్ని చూడాలంటే కలవదు. అది కాదు. మామూలుగానే దైవ ఘటన జరుగుతున్నప్పుడు వీడు అక్కడే ఎందుకు ఉండాలి అనే దానికి కరెక్ట్ గా మన వాళ్ళు కొంతమంది చెప్పారు. అది మనం కొంచెం ఆలోచిద్దాం.
దాన్ని చేద్దాం, ఇంకా పరిశోధిద్దాం, కష్టమేమీ లేదు, ఇప్పటికే ఏమీ అయిపోలేదు, చేద్దాం అవి. చాలా చాలా ధన్యవాదాలు. నేను చాలాసేపటి నుంచి ఉపగ్రస్త వారిని వెయిటింగ్ చేయిస్తున్నాను. వారికి కొన్ని ఇవి కూడా ఉన్నాయి, కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, కాబట్టి వారు తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు సార్. ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం, జ్యోతిష సభకు నమస్కారం. టాపిక్ అసలు ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు, సామూహిక మరణాలు ఏదో మొత్తం మీద ఇవి జరిగేటప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు, కొంతమంది ఏమి కాకుండా వస్తున్నారు బయటికి. వాళ్ళ హారోస్కోప్స్ ఏమన్నా ఈ డిజాస్టర్ ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకు వాళ్ళు అక్కడ చచ్చిపోవాలి? వాళ్ళ జాతకాల్లో ఏమైనా ఉంటాయా దశలన్నీ? ఆ టైంలో అందరూ ఒకే రకమైన జాతకాల వాళ్ళే కలుస్తారా అక్కడ అనేది కూడా ఐ థింక్ ఇవాళ సబ్జెక్ట్ లో ఒక భాగం అని నేను భావిస్తూ ఉన్నా. అదే ముఖ్య భాగం అని అనుకుంటున్నాను. ఓకే, ముండేన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి మేజర్ గ్రహాలు రవి శనులు వీళ్ళు ఏ రాశిలో ప్రవేశించిన ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతం మంచిగానో చెడ్డగానో ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో వాటి మీద ఉండే దృష్టిల వల్ల చెడు ఈవెంట్లు జరగచ్చు, మంచి ఈవెంట్లు జరగచ్చు. ఇవన్నీ కూడా ముండే ఆస్ట్రాలజీలో ఈ ప్రాంతాలు ఇక్కడ, ఈ ప్రాంతాలు ఇక్కడ, ఈ ప్రాంతాలు ఇక్కడ అంటారు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. మనకేంటంటే ముండే ఆస్ట్రాలజీలో యురేనస్ నెప్ట్యూన్ కూడా తీసుకోవాలన్నారు. యాక్చువల్గా ఇవాళ మనం హిందూ ఆస్ట్రాలజీలో కూడా కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చెప్పగలను, కానీ దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఇక్కడ వృషభ రాశిలో ఇప్పుడు గురువు ఉన్నాడు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. అది గురువు వృషభ రాశిలో ఉండేటప్పుడు భారతదేశంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అనేది ప్రీవియస్ గా చాలా ప్రూవ్ అయింది. ఎప్పుడెప్పుడు ఏమిటి అనేది మళ్ళీ అదొక లిస్ట్ అయిపోతుంది, సంబంధం లేని మ్యాటర్ ఎక్కడ ఏం జరిగింది అనేది. నెక్స్ట్ యురేనస్ మిథునంలోకి వెళ్తున్నాడు. అమెరికా దేశంలో డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. యుద్ధాలు జరగచ్చు, అంతర్యుద్ధాలు జరగచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎవ్రీ 84 years యురేనస్ 7 సంవత్సరాలకు ఒక రాశి మారుతూ ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా అమెరికా మిథునంలోకి వచ్చినప్పుడల్లా అమెరికాలో చాలా విషయాలు జరిగాయి. లాస్ట్ టైం 84 years బ్యాక్ కూడా చాలా సంక్షోభాలు వచ్చాయి. సో ఇవన్నీ ముండే ఆస్ట్రాలజీ మ్యాటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అసలు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక్కసారి ఇలా చచ్చిపోతారు, వీళ్ళందరికీ కూడా జాతకాలు ఒక్కలాగే ఉంటాయి, ఎందుకు ఉంటాయి? సో వీటి మీద స్టడీ చెయ్యాలంటే మనకు ముందర చాలా మంది చెప్పినట్టు కష్టం. డేటా ఎవరు పైగా చచ్చిపోయి బాధపడుతూ ఉంటే నీ జాతకం ఎవరా అంటే వాడు ఎక్కడ ఇస్తాడు, పొమ్మంటున్నారు. అయితే ఇలాంటివి జరిగేటప్పుడు మాత్రం మనకి తెలిసిన జాతకాలు మన దగ్గర ఉండేటప్పుడు డెఫినెట్ గా వాటిలో ఈవెంట్స్ మనం చాలా చూడొచ్చు. ఇలాంటి ఒక 7-8 జాతకాలు నేను జస్ట్ డిస్కస్ చేస్తా. ఒక ఫస్ట్ ఈవెంట్ ఒకటి 1994లో కారు వెళ్తోంది. పొద్దున్నే తెల్లవారుజాముని కారులో ఒక 6 ప్రయాణిస్తున్నారు నార్త్ ఇండియన్స్. ఎదురుగుండా వస్తున్న బస్సు గుద్దేసింది, బండి తుక్కు అయిపోయింది. ఇక్కడ 6 ఏమేమి ఇన్సిడెంట్లు జరిగాయో చూడండి. ఆ కారు నడుపుతున్న ఆయన 61లో పుట్టాడు. ఆయనకి కొన్ని దెబ్బలు తగిలాయి. ఈయనకి ఏం జరిగింది అని చెప్పి తీసుకుంటే 1 సెకండ్ అండి, నేను ఇక్కడ ఈయనకి కాలు విరిగిందండి, సస్టైన్డ్ లెగ్ ఫ్రాక్చర్. ఈయనకి చూడండి, అవేళ ఈయనకి జరుగుతున్న దశ అంతర్దశలు తీసుకుంటే శుక్ర మహాదశ జరుగుతోంది, రవి అంతరం జరుగుతోంది అతనికి. ఇతను తులా లగ్నం వాడు. శుక్రుడు మీనంలో షష్ఠంలో ఉచ్చులో ఉన్నాడు, లగ్నాధిపతి షష్ఠలో ఉన్నాడు. రవి అంతరం జరుగుతోంది. రవి చాలా మంది చెప్పారు అష్టమం చాలా ముఖ్యం అని. అష్టమంలో ఉన్నాడండి, లగ్నాత్ అష్టమంలో పడ్డాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే లగ్నాధిపతి అష్టమాధిపతి తులా లగ్నానికి మంచి శుభుడు, వాడు ఉచ్చులో వేరే ఉన్నాడు. ఏమండి, శని ఓన్ హౌస్ లో కూర్చొని ఉన్నాడు, ఆయుర్దాయం బాగా ఉంది. అందుచేత కాలు మట్టిగా విరిగింది, ఆయనకి తప్పించుకున్నాడు, చచ్చిపోలే. రెండో ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఆయన 63లో పుట్టాడు. ఆయనకి
రవిదశ జరుగుతోంది శుక్రాంతరం. మిథున లగ్నం శుక్రుడు షష్టంలో ఉన్నాడు. చూడండి మళ్ళీ 6th house కనెక్షన్. యాక్సిడెంట్ జరగాలి, ఏదైనా రోగం రావాలి అంటే 6th house కనెక్షన్ మస్ట్. అంటే ఇది పైన ఇక్కడ ఉన్నదే జరుగుతుందంటే పీఠిక మీద లేని యోగం కానీ అవయోగం కానీ మీరు ఏ దశ అంతర్దశ లోపలికి వెళ్ళినా సరే కనబడదు. మొట్టమొదటి పీఠిక మీద యోగించాలి, లేదు పీఠిక మీద మంచి చెడ్డ ఏదో ఒక ఇండికేషన్ ఉండాలి, బ్రాడ్ ఇండికేషన్ ఉంటే దాన్ని బట్టి లోపలికి వెళ్ళి ఏ D1 D2 D10 D8 ఏం చూసుకుంటామో అట్లా మనం చూసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే షష్టంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడు తాలూకు అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు ఒక రకమైన ప్రాబ్లం, మిషాప్, యాక్సిడెంట్, రోగం ఏదో ఒకటి జరుగుతుంది. రవి దశ జరుగుతోంది. రవి బుధుడు తృతీయ చతుర్థాధిపతులు అష్టమంలో పడిపోయారు. అష్టమాధిపత్యం చూడండి, వెహికల్ తో యాక్సిడెంట్, మళ్ళీ అష్టమం కనెక్టెడ్, అక్కడ షష్టం, ఇక్కడ శుక్రుడు కనెక్టెడ్. వాడికి అక్కడ యాక్సిడెంట్ అయింది. వాడికి ఏం జరిగింది? ఫ్రాక్చర్డ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోయి ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి. ఒక కిడ్నీ పోయింది. మనిషి బతికే ఉన్నాడు, సాగాలం బతికాడు, మళ్ళీ చచ్చిపోలే. ఇలా గొప్ప విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్లో ఎవరు చచ్చిపోలే. ఎందుకు చచ్చిపోలేదు అంటే ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో టైం చాలా బాగుంది, అదే అక్కడ ముఖ్యం. అది నేను మళ్ళీ చెప్తాను. మూడో వ్యక్తి ఒక ఫీమేల్, ఆమె 63లోనే పుట్టింది. ఆమెకి గురువుల వీనస్ జరుగుతోంది ఆ టైంలో. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆవిడకి గురువుకి కానీ వీనస్ కానీ షష్టం ఇలాంటి కనెక్షన్లు ఏం లేవు. ఎక్కడ మేష లగ్నం, గురువు ఏళ్ళలో ఉన్నాడు, శుక్రుడు సప్తమాధిపతి పంచమంలో రవితో కలిసి ఉన్నాడు, కంబస్ట్ కాదు. వాళ్ళు ఏమి బ్యాడ్ నక్షత్రాల్లో కూడా ఏం లేరు, షష్టాష్టం కనెక్షన్లు ఉన్న నక్షత్రాలు. అంచేత ఈవిడికి చిన్న చిన్న గీతలు పడ్డాయి, అసలు ఏమీ కాలేదండి, శుభ్రంగా బయటకు వచ్చేసింది. నథింగ్ హ్యాపెన్ టు హెర్ బికాస్ ఆమెకి మంచిది. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంది, షష్టాష్టకం ఒకటి ఉంది. ఎక్కడ? మీనానికిను సింహానికిను ఆ గురువు రవి గురువులు, అక్కడ యాక్సిడెంట్ అయింది. సో అది ఏంటంటే శుభ షష్టాష్టకం వల్ల మేబీ సేవ్ అయ్యారు అని చెప్పేసి, పైగా నవమాధిపతి గురువు బాగున్నాడు. మిగతావన్నీ తర్వాత డీప్గా ఇంకా ఎందుకు సావలేదు ఈమె అనడానికి. బట్ ఆమెకి ఏమీ జరగలేదు, చిన్న చిన్న గీతలు పడ్డాయి ఒంటి మీద, ఆవిడ సేవ్ అయిపోయింది. నాలుగో వ్యక్తి, ఆమెకు చంద్రుడిలో గురు. చూడండి, ఈవిడికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయండి. చంద్రుడు వచ్చి శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, గురువు షష్టాధిపతి శని నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, నక్షత్రాధిపతి తాలూకు 5 వచ్చింది అక్కడ. గురువు షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అందువల్ల గురు దశలో ఈమెకి యోగం జరిగింది. మల్టిపుల్ ఫ్రాక్చర్ కానీ మరి ఏమి సీరియస్ కాదు, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అని నేను ఈవిడికి. ఏమండి, శాతం 6 లాడ్ తాలూకు దీనిలో ఉన్నాడు. తర్వాత నవాంశంలో తీసుకుంటే గురువు షష్టాధిపతి మళ్ళీ. అండ్ ఇక్కడ చంద్రుడి నుంచి మీరు అష్టమంలో ఉన్నాడు. సో ఇలాగ మొత్తం మీరు తీసుకుంటే ఇక్కడ ఈవిడికి కూడా ఏంటంటే ఫ్యాటల్ గా లేదు కానీ ఈ 6th కనెక్షన్ ఎక్కడైతే వచ్చిందో ఈ ఇంజరీలు. ఈ 5వ లేడీ, ఆమె చిన్నమ్మాయి 88లో పుట్టింది. యాక్సిడెంట్ అయ్యేటప్పటికి 6-7 years ఆ అమ్మాయికి కేతు 3 దశలో ఆవిడకి యాక్సిడెంట్. ఆమెకి చూడండి గొప్ప విషయం, చంద్రుడు కర్కాటక లగ్నంలోనే ఉన్నాడు, చంద్రుడు కేతు ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ ఏమి జరగలే, ఆమెకి ఓన్లీ ఓ పన్ను ఇరిగిపోయిందండి. మేబీ కేతు ద్వితీయంలో ఉన్నాడు, ఆ ద్వితీయంలో పన్ను ఇరిగిపోయినట్టుంది ఆమెకి, అంతకన్నా ఏం జరగలేదు ఆ అమ్మాయికి. ఆఖరి వ్యక్తి అగైన్ స్త్రీ 90లో పుట్టింది, 4 years ఏజ్ అనమాట ఆ పిల్లకి. అప్పుడు ఆ పాపకి శనిలో రాహు జరుగుతోంది. ఈ శనిలో రాహు వచ్చేటప్పటికి ఏమైందంటే, రాహు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, రవి నక్షత్రంలో. శని కూడా అష్టమాధిపతి నక్షత్రంలోనే ఉన్నాడు. అయితే ఈమెకు కూడా చిన్న చిన్న ఇంజరీస్, మైనర్ ఇంజరీస్, పెద్ద దెబ్బలేం తగల. అంటే ఏమిటి అంటే ఇక్కడ మొత్తం మీద ఒక 6 ఒక దీనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు చూస్తే 6th కనెక్షన్లు 8th కనెక్షన్లు బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రమాదాలు, వెహికల్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది ఏదైనా డీప్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు వస్తోంది. అయితే ఇక్కడ ఇలా జరుగుతోంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరోనా తీసుకుందాం. కరోనా మరి పెద్ద పెండమిక్. ఆ టైంలో, కరోనా టైంలో
చాలా మంది చనిపోయారు. చనిపోయిన జాతకాలు కొన్ని తీసుకుంటే వాళ్ళకి చాలా సివియర్ ఎఫ్లిక్షన్ కనిపించింది. ఇక్కడ మీకు సారీ ఒక్క క్షణం అండి, ఏది కలిసిపోయింది. ఆయన బాంబేలో ఉంటారు, ఆయన మాత్రం ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చి పాపం దీనిలో ఈ యాక్సిడెంట్ లో చిక్కుకున్నారు. ఈ కరోనా వచ్చేసింది ఆయనకి. చూడండి, ఆ కరోనా వచ్చినప్పుడు ఆయనకి శనిలో గురువు జరుగుతున్నాడండి. గురువు అష్టమాధిపతి నీచలో పడిపోయాడు. అష్టమాధిపతి నీచ మకరంలో, వృషభ లగ్నం. శని చతుర్థంలో ఉన్నాడు, గురువు నవమంలో నీచలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి షష్టాష్టకం ఉందండి. ఆయన చనిపోయాడండి. ఈ సక్కం టు కరోనా. ఇంకొక ఆవిడ బాంబే, ఆవిడకి కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన వాళ్ళందరివి సుమారుగా ఒక 30-40 స్థూపాలు నేను చూసా. డెఫినెట్ గా షష్టాధిపతి కనెక్షను, షష్ట స్థానం కనెక్షను, షష్ట నక్షత్రం కనెక్షన్ కంపల్సరీగా వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఏదైనా ఇప్పుడు ఎంతో మంది చాలా మందికి ఏం కాకుండా బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు బయటికి అని చూస్తే వాళ్ళకి ఏం కాలేదు. చాలా మందికి ఎఫెక్టే కాలేదు అసలు కరోనా ఎంత తీవ్రంగా ఉన్నా సరే పెండమిక్. కారణం ఏంటంటే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా చాలా మంది హారోస్కోప్స్ నేను చూశాను. వాళ్ళకి ఏ రకమైన బ్యాడ్ ప్లానెటరీ కాంబినేషన్స్ కనబట్టలేదు, ఆ షష్టాధిపతి సంబంధం కనబట్టలేదు. 6th లార్డ్ సెక్షన్ కనబడకపోయేటప్పటికి రోగము, యాక్సిడెంట్లు ఇవి లేకుండా చాలా ఇదిగా వెళ్ళాయి. అలాగే ఇంకొక ఆయనకి కూడా శుక్రుడు షష్టాధిపతి, శుక్రుడిలో కుజుడు జరుగుతూ ఉండేటప్పటికి అతనికి బాగా ఈ ఇబ్బంది వచ్చేసింది. కుజుడు 6th లార్డ్ ఫ్రమ్ మూను, శుక్రుడు 6th లార్డ్ ఫ్రమ్ లగ్న. వీళ్ళిద్దరు దీనిలో కూడా 5-6 సార్లు వచ్చింది కరోనా. నాట్ వన్స్. తగ్గిపోయింది అన్నారు, నీళ్ళు వచ్చింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే 91లో ఒక ఎయిర్ యాక్సిడెంట్ జరిగిందండి. చాలా మంది గుర్తుంటుంది. సమ్వేర్ అరౌండ్ December 1991 మన ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేన్ ఒకటి 69 మంది, 6 క్రూ, 63 మంది ప్యాసింజర్లు, నార్త్ ఈస్ట్ ఇంపాల్ గోహతి మధ్యలో ఎక్కడ కొండల్ని గుద్దేసి అర్ధరాత్రి టైంలో అందరూ చచ్చిపోయారు. అక్కడ ఏమైంది, అందులో నాకు తెలిసిన నా క్లయింటే ఒక అమ్మాయి చనిపోయింది. విచిత్రం ఏంటంటే పెక్యులియారిటీ, బాధాకరమైన విషయం, జస్ట్ అంతకుముందు ఒక 3 months బిఫోర్ తను వచ్చింది. అప్పుడు నేను మద్రాసులో ఉన్నా. షీ కేమ్ టు మీ. పాపం మ్యారేజ్ గురించి అడిగింది అనమాట. నేను చెప్పాను, అమ్మ మ్యారేజ్ కొంచెం ఆ తర్వాత ఆలోచిద్దాం, నెక్స్ట్ నీకు కొంచెం ఈ షష్టాష్టక స్థితి వస్తుంది. చూడండి, మకర లగ్నం, రాహు చంద్రుడు పంచమంలో ఉన్నారు, బాగానే ఉంది. రవి బుధులు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్నారు. ఈ బుధుడు షష్టాధిపతి, రవి అష్టమాధిపతి, వీళ్ళిద్దరూ వ్యయంలో ఉన్నారు. అది అఫ్కోర్స్ షష్టాష్టమ అధిపతి వ్యయంలో ఉండడం ఒక రకంగా విపరీత రాజయోగం అయినా వీళ్ళిద్దరికి షష్టాష్టకం ఉండేటప్పటికీ, పైగా ఇక్కడ మీకు వృషభానికి ధనుసుకి పడేటప్పటికి నేను చెప్పా, అమ్మ ఆ టైంలో నువ్వు సెలవు పెట్టి ఇంట్లో ఉండమ్మా అని కూడా చెప్పాను నేను. అంటే అలా కుదురుతుందా సార్, అవన్నీను తిరుగుతూ ఉంటాం, మన చేతిలో ఏముంది అని. షీ డిడ్ంట్ టేక్ ఎనీ కేర్. ఎనీవే అఫ్ కోర్స్ ఎవరు ఉద్యోగాన్ని సెలవు పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు. ఫైన్ మార్నింగ్ హిందూ పేపర్ ఇంటికి వచ్చి తీయగానే ఇలాగ ఎయిర్ క్రాష్ అయింది అనగానే, నాకు ఎయిర్ అనగానే వెంటనే మొత్తం క్రూ పేర్లు, పాసింజర్ పేర్లు అన్ని మొత్తం రాశాడు. ఇలా చదువుతుంటే ఈ అమ్మాయి పేరు కనిపించింది. షాక్డ్. వెంటనే బయటికి వెళ్ళి ఆ రోజు ఈ రూపాయి ఫోన్లు కదా అవి పెట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఎయిర్ హోస్టెస్, ఆ అమ్మాయికి నాకు రైట్. వెంటనే ఏమ్మా అంటే, సార్ నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇలాగా అమ్మాయి చచ్చిపోయింది సార్.
ఈ అమ్మాయికి ఇక్కడ క్లియర్ కట్గా అంటే ఏంటి, సామూహికంగా చనిపోయినప్పుడు డెఫినెట్ గా వీళ్ళ జాతకాల్లో ఫ్యాటల్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళంతా గ్రూప్ గానే చచ్చిపోతారా, అందరు వీళ్ళు అక్కడే చచ్చిపోతారు, ఇందాక ఆయన అన్నట్టు కలిసికట్టుగా ఎలా చచ్చిపోతారు, అక్కడే జరుగుతుందంటే ఇది మన వల్ల అయితే కాదు, ఉపాసన వల్ల ఉండాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకి ఉన్నదే జ్యోతిషంలో అరతర జ్ఞానం, అది తెలిసిన దాంట్లోనే అదే చాలా ఎక్కువ అనుకొని తిరుగుతూ ఉంటాం. మరి అందులో మరి వెళ్ళిపోయి ఇది ఒక మహాసముద్రం, ఇందులో ఇలా జరుగుతాయంటే ఉపాసన బలం కావాలి. కానీ క్లియర్ కట్గా ఇలాంటి మిస్టేకులు జరిగినట్టు ఎందుకు సార్, మీకు ఇంకా చాలా విచిత్రమైన విషయం చెప్తా, టైం అయిపోతుంది అనుకుంటాను. 9:48 2 నిమిషాలు ఆస్ట్రాలజీ సంబంధించిందే. అసలు గ్రూప్గా ఎలా జరుగుతుంటాయి అంటే సామూహికంగా, మనం సామూహికంగా చచ్చిపోవడాలు చూస్తాం, సామూహికంగా యాక్సిడెంట్లు, సామూహికంగా మన జరిగినవి, ఇలా కాదు. విచిత్రం ఏంటంటే అందరికీ తెలుసు, మద్రాసులో 1994-95 ప్రాంతంలో జయలలిత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇంటి నెంబర్లు మార్చడానికి కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. అంతవరకు ఏంటంటే 1, 2, 3, 4, 5 అని వరుసగా ఒక సందులో ఉండి ఇలా చివరికి వచ్చి చివరికి వచ్చేసేది. సపోజ్ 1తో స్టార్ట్ అయ్యేది, 98 ఇళ్ళు ఉన్నాయంటే 98 ఇళ్ళు మళ్ళీ చివరికి వచ్చేది. ఈవిడేం చేసింది, ఇలాగొద్దు, ఒక సైడ్ అంతా ఈవెన్, ఒక సైడ్ అంతా ఆడు నెంబర్లు వేద్దాం అని. 1, 3, 5 ఒక పక్కన వెళ్తాయి, 2, 4, 6 ఒక పక్కన వెళ్తాయి. ఎదురుగా 1కి ఎదురుగుండా 2 ఉంటుంది, 3కి ఎదురుగుండా 4 ఉంటుంది, ఇలా వేస్తాం. ఇది వేయించేసింది, మొత్తం మనుషులు పెట్టించి దాన్ని ఇది చేశారు, వేయించి. ఈ లోపల ఏం చేశారు, మధ్యలో పొలిటికల్ గా చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళు ఏదో మ్యానిపులేషన్ చేయడానికి ఎలా చేస్తున్నారని కొంచెం వచ్చేటప్పటికి ఆవిడేం చేసింది, ఓకే ఓల్డ్ నెంబరు న్యూ నెంబర్ 2 వేయండి, మీద న్యూ నెంబర్ ఉంటుంది బై అని, కింద న్యూ నెంబర్ ఉంటుంది, ఇది సిస్టమ్ వేయించారు. అఫీషియల్ గా న్యూ నెంబర్ ఫంక్షన్ అవుతోంది. పోస్టల్ వాళ్ళ కోసం కింద ఓల్డ్ నెంబర్ కూడా ఉంది. ఇప్పటికీ ఆ నెంబర్ లాగే ఉన్నాయి, న్యూ నెంబర్ ఓల్డ్ నెంబర్ అని వేస్తారు మద్రాసులో. దీనివల్ల ఏమిటి డిఫరెన్స్ అంటారు, న్యూమరాలజీ ఇక్కడ వర్కౌట్ అయింది. సామూహికంగా ఎలా జరిగిందో చూడండి. నాకు కనీసం ఒక 10 ఫ్యామిలీలు తెలుసండి, అంటే ఇంకా ఎంతమంది జరిగే తెలీదు. నెంబర్ మారగానే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకొని ఆ ఇంట్లో ఉండే వాళ్ళ జీవితాలు దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్ అవడం మొదలెట్టండి. 6వ నెంబర్ ఇంటికి 9వ నెంబర్ వేసారు అనుకోండి, ఆ ఇంట్లో 6వ నెంబర్కి 4వ నెంబర్కి వైబ్రేట్ అయ్యే వ్యక్తులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు స్టార్ట్ అయిపోయాయండి. అంతవరకు కష్టం పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సుఖాలు మొదలైపోయండి, వాళ్ళకి మంచి జరగడం మొదలైందంట. ఐ హ్యావ్ ప్రూఫ్, రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలాగా సామూహికంగా జరుగుతుంటాయి. ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే ఐ థింక్ వీళ్ళ ఫేట్ అలాగ రాసిపెట్టి ఉందనుకుంటాను. కొంతమంది ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. శుభ్రంగా ఉంటున్నారు, బాగానే ఉంటుంది రిలేషన్, ఇంటి ఓనర్కి వీళ్ళకి రిలేషన్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఆయన 4వ నెంబరు, ఆయన 5వ నెంబర్, 6వ నెంబర్ ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంటి నెంబర్ 9 అవగానే ఇంటి యజమాని వచ్చేసి, బాబు నువ్వు ఇమీడియట్ ఖాళీ చేసేయాలన్నాడు. ఎందుకన్నాడో ఏంటో కూడా తెలియదు. ఉన్నట్టుండి ఆయనకి ఈయన మీద కోపం, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈయన కూడా అక్కడ ఉండలేకపోయాడు, ఏవో ఇబ్బందులు రావడం మొదలెట్టి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్ హారోస్కోప్స్, ఇండివిజువల్ ఫేట్ ఇలాగా మీకు సామూహికంగా జరిగేటప్పుడు డెఫినెట్ గా ఉంటుంది, ఎఫెక్ట్ అయి తీరుతుంది. వాళ్ళకి ఆ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళే అందరూ అక్కడ ఉంటారు, ఆ లేని వాళ్ళు బతికిపోతారు ఆ గ్రూప్ గాను. ఇప్పుడు మొన్న 30 మంది చచ్చిపోయారు, 60-70 మంది ఇంజరీ అయ్యి బతికిపోయారు, కొంతమందికి అసలు ఏమీ ఉండదు కూడా, జస్ట్ పడిపోయి లేచి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమవుతుంటుందంటే డెఫినెట్లీ ఇండివిజువల్ హారోస్కోప్, అందులో ప్రాబ్లమ్స్ మటుకు డెఫినెట్ గా ఉంటాయి, లేకుండా మటుకు ఆ ఈవెంట్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేరు. అది నా ఉద్దేశం అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు ఉపదేశ వారు, మంచి ఇన్ఫర్మేషన్ తో రీసెర్చ్ టాపిక్స్ తీసుకొచ్చి చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. నాగకుమారి గారు మీరు ఏమైనా చెప్తారా? 1 నిమిషం, మరి లేకపోతే గురువు గారికి టైం ఉండదు. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. అయితే ఈ అది నది ఘటన 2014లో బియాస్ నది ప్రమాదంలో విద్యార్థులు ప్రాణాలని కోల్పోయారు. ఆ ప్రాణాలని కోల్పోయిన వారి అందరి ఇళ్లకి కూడా పర్సనల్ గా తిరిగి
ఆ రీసెర్చ్ చేసిన జ్యోతిష్కులు మా క్లాస్మేట్, మా సన్మిత్రులు పోతుకూచి వీరైనందుకు, బాలసుందరం గారు అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఆయన ఆ రోజుల్లోనే చాలా మంచి రీసెర్చ్ చేశారు. ఏంటి అంటే ఈ వీళ్ళందరూ ఎందుకు ఒకేసారి మరణించారు అంటే, ముందుగా ఏం చేశారంటే అల్పాయుష్కుల, మధ్యాయుష్కుల, పూర్ణాయుష్కుల తీసుకున్నారు. అల్పాయుష్కు కాదు, కొంచెం ఓకే, అది బాలారిష్టాలు లేవు, అల్పాయుష్కులు వీళ్ళంతా కూడా మొత్తము ఆ 25 మంది ఇళ్ళకెళ్ళి తీసుకున్నారు వారు. వాళ్ళలో అందరూ కూడా అల్పాయుష్కు యోగాన్ని సూచించేవే ఉన్నాయి. సో అంటే ఏంటి, లగ్నం కానీ, అష్టమ భావం కానీ, లగ్నాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ పాపగ్రహాల ప్రభావంలో ఉండడం, కర్తరి లేదా దృష్టి లేదా యుతి ఇలాంటివి ఉండడం. సో ఇంతే కాకుండా ఆయన ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. వాళ్ళలో ఎక్కువగా చెర లగ్నాలు లేదా ద్విస్వభావ లగ్నాలు. అంటే ఇది ఒక్క రోజులో ఒక్కసారి జరిగేది కాదు. వాళ్ళు అక్కడ ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆ ద్విస్వభావ లగ్నాల వాళ్ళకి మనకు తెలుసు ఎప్పుడు ఊగిసలాట ఉంటుంది. అదే విధంగా చెర లగ్నాల వాళ్ళు తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయానికి స్థిరంగా కట్టుబడి ఉండరు. దూకుడు స్వభావం, వెంటనే తీసుకుని మారుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా విపులీకరించి దాంట్లో రాశారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆయన వాళ్ళ వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నారంటేనే ఆయనకు నిజంగా వందనం చేయాలి. ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళారు ఆయన. వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో మునిగిపోయినారు, కానీ వీరు ఎలా ఒప్పించారో, ఎలా చేశారో అందరి దగ్గర నుంచి జాతకాలు తీసుకుని వచ్చి చేశారు. దాంట్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీనరాశిలో రవిచంద్రుడు కలిసి ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు, అదేవిధంగా 8వ భావంలో అంటే మనకు తెలుసు చంద్ర అష్టమాత అంటాం కదా, ఇప్పుడు అష్టమంచ చంద్రుడు ఉంటే కనుక అవుతుంది అని. అలాంటిది అది అయ్యుండి అది ఉచ్చస్థానం అయితే ఆ జాతకుడికి అష్టమంలో చంద్రుడు ఉండి అది ఉచ్చ రాశిలో ఉండుంటే ఆ చంద్రుడు, అదే కర్కాటక రాశి 8వ రాశి అయితే. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయుష్కారకుడైన శని నుంచి 8వ స్థానాన్ని చూడాలి అని చెప్పారు. అది కనుక కన్య అయితే కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. సో ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ చెప్పారు. అయితే ఫస్ట్ లో జయశ్రీ గారు చెప్పిన ఒక పాయింట్ కి నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. వీళ్ళంతా దేశ గోచారం గురించి చెప్తున్నారు, దట్ ఈస్ ఓకే. బట్ మన అందరికీ ఎక్కువగా వ్యక్తిగత జాతకాల మీద ఇంపార్టెన్స్ ఎక్కువ. అడిగే వాళ్ళు కూడా అదే అడుగుతుంటారు, మనకు అదే ఇంట్రెస్ట్. ఏ జాతకులైతే రోహిణి నక్షత్రం 2వ పాదంలో శనైశ్వరుడు సంచరిస్తుండగా, నేను ఈ పాయింట్ చదివిన తర్వాత ఇప్పటికీ కనీసం ఒక 100 జాతకాలు అబ్జర్వ్ చేశాను. రోహిణి నక్షత్రం 2వ పాదంలో శనైశ్వరుడు సంచరిస్తుండగా జన్మించిన జాతకులు సాధారణంగా వాళ్లకు ఎవరు ఉంటారు, మిగలరు, ఏకాకులు అవుతారు. దేశగోచారంలో ప్రమాదాలు సంభవిస్తాయి, అదంతా ఓకే. ఇది కాకుండా ఇది ఒక నియమం ఉంది. మిత్రులు కూడా, జ్యోతిష మిత్రులు, గురువులు కూడా ఒకసారి పరిశీలించండి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వేల కృతజ్ఞతలు. ధన్యవాదాలమ్మా. మంచి, మళ్ళీ రోహిణి దగ్గరికి వచ్చి ఆగిపోయాం. చాలా చాలా ధన్యవాదాలు. మనకి సత్యనారాయణ గారు చెప్పండి, ఏమైనా చెప్తారా? ఒకే నిమిషం. సత్యనారాయణ గారు చెయ్యెత్తారు, మాట్లాడట్లేదు. గురుగారు, శ్రీ గురుభ్యో నమః. నా చిన్నతనంలో ఒక చిన్న అనుభవం మా పెద్దలు చెప్పేవారు. జవహర్ లాల్ నెహ్రూ చనిపోయే ముందు తోకచుక్కలు, ఉత్పాతాలు అనేది కొన్ని కలిగినవి. మా పెద్దలు అనుకున్నారు ఎవరెవరు ముఖ్యమైన వ్యక్తికి ఏదో అపాయం జరగబోతుంది అని చెప్పని. మా పెద్దలు, నేను చాలా చిన్నగా ఉన్నానప్పుడు, అనుకుంటుంటే విన్నాను. నిజంగానే జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోయారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు కూడా తోకచుక్క అనేది ఒకటి వచ్చింది. అప్పుడు అలాగే జరిగింది. ఇంకొకటి, నేను ఎంఏలో ఎంటర్ అయిన కొత్తలో కర్కాటక రాశి మీద తోకచుక్క ప్రభావం పడింది. నాకు పెద్దగా ఊహ లేదు, కానీ కొంచెం నేను ఆలోచించినాను. ఏదో జలప్రలయము లేకుంటే ఏదో ముఖ్యమైన వ్యక్తికి ఏదో అపాయం జరగబోతుంది అని నాకు నేను ఊహించుకున్నాను. అనుకున్నట్టుగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అందుకనే పెద్దలు, అనుభవజ్ఞులు ఈ తోకచుక్కలు, ఉత్పాతాలు, ఎందుకంటే బ్రహ్మగారి కాలజ్ఞానంలో రాసి ఉంది, ఉత్పాతాలు తోకచుక్కల వల్ల జన నష్టం జరుగుతుంది అని చెప్పని రాసింది. అందుకని అనుభవజ్ఞులు అటువైపు కూడా కొంచెం పరిశోధన చేస్తే సమాజానికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అది నా విన్నపం. ధన్యవాదాలండి. ఆ పాయింట్ ఎట్లాగో మనం ముండైన అస్ట్రాలజీలో ఉంటుంది, ఉత్పాతాలలో తోకచుక్కలు కూడా ఉంటాయి.
మరొకటి జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు అష్టగ్రహ కూటమి వచ్చింది. మొన్ననే రవీంద్రనాథ్ గారు ఇచ్చిన డేటా నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ అష్టగ్రహ కూటమి గడిచిన 300 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదండి. ఒక 1962లోనే వచ్చింది అష్టగ్రహ కూటమి. సప్తగ్రహ కూటములు వచ్చాయి, షష్టగ్రహ కూటములు వచ్చాయి, కానీ అష్టగ్రహ కూటమి ఒకే ఒకటి వచ్చింది గడిచిన 300 ఏళ్ల కింద నుంచి. ఆ ఒక్క కూటమి వచ్చిన సంవత్సరంలోనే నెహ్రూ గారు పోయారు. ఇంకా దాని విషయాల తర్వాత మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు. టైం చాలా అయిపోయింది కాబట్టి గురువు గారిని ఒక 2 నిమిషాలు తమ ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్రీ గురు జ్యోతి స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ అనేటటువంటిది కొంచెం ఆలోచించదగినటువంటి అంశం. ముందుగా చెప్పినటువంటి జయశ్రీ గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడినటువంటి అన్ని విషయాల్లో కూడా తెలుగు సాహిత్యంలో కూడా దీనికి ప్రతిఫలనాలు ఉన్నాయండి. ఆ ప్రతిఫలనాల రీత్యా సింహాసన స్వాతంత్రం లాంటి గ్రంథాల లోపల కూడా చక్కగా రోహిణీ చక్ర భేదనం గురించినటువంటి శని రోహిణీ చక్రంలో కనుక వెళ్ళేటట్టయితే అక్రమమాచరించి వీరు మర్కతనూతుడు తొలియున్న ఆ శుక్రుని రాసి తావిడుతున్ శకటాకృతినున్న రోహిణి చక్రము దూరి మంగళుని చద్మము చేరకడించిన అవర్షణమైకను కొన్ని వర్షములని కొంచెం ప్రకృతి గీతాల గురించినటువంటి విశేషాలు ఉన్నాయి దాంట్లో. సరే, ఆ విషయాన్ని పక్క పెడితే ఈరోజు టాపిక్ ని బేస్ చేసుకుని చూస్తే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది, ఒకటి చెప్పేస్తాను. నాడీ క్లాస్ చెప్పే సందర్భంలో అనుకుంటాను సుందరం గారు ఒక మాట చెప్పేవారు. ఏవి సుందరం గారు వారు చెప్పే దాంట్లో ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళ జాతకాదుల లోపల లోపాలు లేనటువంటి వాళ్ళు కూడా మరణాలకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు జాతకాల్లో మరణ యోగాలు ఆ క్షణానికి లేని సందర్భాల్లో కూడా ఒక్కొక్కసారి మరణించవచ్చు. వారికి తరువాత జన్మ అనేటటువంటిది కేతు నక్షత్రంలో జన్మ ఏర్పడుతుంటుంది, వాళ్ళకు లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పిన మాటలు ఎందుకో కొంచెం బాగా గుర్తున్నాయి. కొంచెం పరిశోధకులు ఈ అంశం మీద కొంచెం దృష్టి సారించి కేతు స్టార్స్ ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ నిజంగానే ఎక్కువగా ఉందా, ఉంటుంటే ఎట్లా ఉంటుంది, ఏంటి వాళ్ళ లైఫ్, ఈ అంశం మీద కొంచెం దృష్టి పెట్టేటట్టయితే దీంట్లో ప్రకృతి వైపరీత్యాలకు యథావిధిగా జాతకాలు బాలేని వాళ్ళే మరణిస్తున్నారా, లేదా బాగున్న వాళ్ళు కూడా మరణించి తర్వాత కర్మలు అప్పటికి అనుభవిస్తున్నారా అనేటటువంటి వ్యవహారం కూడా ఉంటుంది అన్నమాట. అట్లాగే ఒకరి డెవలప్మెంట్ అనేటటువంటిది సరైన సమయంలో ఇవ్వలేని సందర్భంలో ఒక జన్మలో, లేదా ఆ కర్మలు పూర్తి కాని సందర్భంలో తర్వాత జన్మల లోపల అనేక కర్మలను ఒకేసారి పెట్టేటటువంటి విధానం రాహు నక్షత్ర జన్మాల్లో ఏర్పడుతుంటాయని చెప్పేసి వారు చెప్తుంటే నాకు గుర్తున్నది. కాబట్టి ఈ రోజు ఈ ఆలోచనలను కొంచెం ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. రాహుకేతు నక్షత్రాల వాళ్ళందరిలో కూడా నిజంగానే ఇటువంటి భావాలే ఉన్నాయా? అధికమైనటువంటి కర్మలండి రాహు నక్షత్రాల వాళ్లకు ఎక్కువ లాంగ్వేజ్ కేతు నక్షత్రాల వాళ్ళకు ఉంటుందా లేదా అనేటటువంటి ఒక రీసెర్చ్ టాపిక్ గా భవిష్యత్తులో జ్యోతిర్వాణి వాళ్ళు నిర్వహిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇది కొంచెం ఆలోచనాత్మకమైనటువంటి జ్యోతిర్వాణి మాత్రమే. ఎందుకంటే టాపిక్ లో ఒకేసారి టక్కన వచ్చు చెప్పేద్దాం అనుకున్నంత ఈజీగా ఉండదు, అందుకనే చాలా డైవర్షన్స్ కూడా వచ్చాయి దీంట్లో. అటువంటి డైవర్షన్స్ కూడా అధిగమించి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు తెలియజేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జ్యోతిర్వాణి ఇట్లాగే కొనసాగుతుందని, దయచేసి మీ వ్యాసాలు వెంటనే ఇప్పటి నుంచి పంపించండి. 40-50 పేజీల మనకి జ్యోతిర్వాణిని ప్రతి మాసం మనం రిలీజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం. మన మాటలన్నీ గాలిలోకి పోకుండా ఒక కాగితం రూపంలో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ మరొకసారి ఆహ్వానం, నమస్కారాలు పలుకుతూ ధన్యవాదాలు. సెలవు. ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి. ధన్యవాదాలు.